దాన్నే గట్ మైక్రోబయోటా సిగ్నేచర్ అంటాం. అది ఉన్నదాన్ని బట్టి మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, మీరు ఏది ఇష్టపడుతున్నారు, మీరు స్లీపింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మీకు యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తో పాటుగా మీ బ్లడ్ షుగర్స్ ఎలా ఉంటాయి, బ్లడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్, మీ ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఇమ్యూన్ సెల్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ గట్ మైక్రోబయోటా సిగ్నేచర్తో లింక్ అయ్యి ఉంటాయి. అందుకే సో నేను అనుకునేది నాకు అనిపించేది అండి, అప్పుడప్పుడు నేను ఈ ప్రోబయోటిక్స్ గురించి ఎక్కువ స్టడీ చేస్తున్నప్పుడు మన బాడీ అనేది ఆ బ్యాక్టీరియాకి స్కాఫోల్డ్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన శరీరంలో మనం హ్యూమన్గా ఉండేది 10% సెల్ పరంగా, మిగతా 90% బ్యాక్టీరియాతో ఇతర మైక్రోబ్స్తో మనం తయారై ఉంటాం. సో గట్ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్ అయితే అదే కానీ హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసి మనకి పీసీఓడి, పీసీఓఎస్, పాలిఓవరీ సిండ్రోమ్ ఇవన్నీ వస్తాయి. మనం ఎంతో కొంత మైక్రోబ్స్ మన ఎన్వైరన్మెంట్లో ఉన్న వాటికి మన ఫుడ్ ద్వారా వచ్చే వాటిని మనం ఎక్స్పోజ్ అవ్వాలి. అమెరికన్ లాంటి వెస్ట్రన్ డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు ఫుడ్లోని కంప్లీట్ స్టెరిలైజ్ చేస్తున్నారు. ఈవెన్ అక్కడ దొరికే పెరుగు కూడా స్టెరిలైజ్, అంటే అక్కడ మన పెరుగు తీసుకొని తోడేస్తే మళ్ళీ పెరుగు అవ్వదు. అవునా? నేను బ్యాచిలర్ డిగ్రీ చేసినప్పుడే మైక్రోబయాలజీ చేసేవాడిని. అప్పుడు నాకు ఇదంతా ఒక విచిత్రమైన ప్రపంచంలో కనిపించేది. అసలు మైక్రోబ్స్ ఏంటి, మనలో ఉండటం ఏంటి, అసలు వాటి మీద మనం ఆధారపడటం ఏంటి, మనంగా అవి కదా మన మీద ఆధారపడాలని ఒక హ్యూమనిస్టిక్ ఈగోయిజం ఉండేది. అది చదువుతున్న వెళ్ళే కొద్దీ తెలుసుకున్న కొద్దీ నాకు తెలిసింది ఏంటంటే బేసిక్గా వాటి కోసం మనం బతుకుతున్నాం అంతే, మన కోసం అవి బతకట్లేదు. సిఎఫ్ఏ అంటారు, కాలనీ ఫార్మింగ్ యూనిట్. అంటే ఒక్కొక్క బ్యాక్టీరియా, అంటే ఒక బ్యాక్టీరియా నుంచి ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా వస్తుంది, దాన్ని కాలనీ అంటాము. అంటే సింగిల్ బ్యాక్టీరియా మనకి కంటికి కనపడదండి, కానీ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా ఒక డాట్ లాగా మనకి కల్చర్ మీడియా మీద కనిపిస్తుంది. దాన్ని కాలనీ ఫార్మింగ్ యూనిట్ అంటారు. అది మనకి ప్రోబయోటిక్ లో స్టాండర్డ్ అనమాట. హెచ్పి అనేది ఇట్స్ అ బ్యాక్టీరియా, హెలికోబాక్టర్ పైలోరి. ఇది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఓకే, ఇది జనరల్ గా మనకి కలుషితమైన నీటి ద్వారా వస్తుంది. కానీ అగైన్ మనకి గట్టి కనుక సాలిడ్గా ఉంటే, అంటే ఎక్కువగా మంచి బ్యాక్టీరియా ఉంటే, అది ఆటోమేటిక్గా దాన్ని డిఫెండ్ చేస్తుంది, తీసేస్తుంది. హెచ్పి అనేది. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. మీ అందరికీ తెలుసు కదా, సతీష్ గారు లాస్ట్ టైం ప్రోబయోటిక్స్ గురించి, గట్ బ్యాక్టీరియా గురించి మంచి ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేయడం జరిగింది. దాని మీద వచ్చిన స్పందన అత్యద్భుతంగా ఉందండి. నాకు సుమారుగా ఒక 100 కాల్స్ వచ్చి ఉంటాయి. సుమారుగా 100 నుంచి 150 మంది మెసేజ్ ద్వారా క్వశ్చన్స్ అడిగారు. సతీష్ గారికి అయితే ఇంకా చెప్పలేండి కాల్స్ వచ్చినాయి. నేను ఈరోజు మళ్ళీ అనుకోకుండా ఒక పని మీద హైదరాబాద్ రావటం, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఏవైతే క్వశ్చన్స్ వేశారో అవి ఆ డౌట్స్ చాలామందికి వస్తాయి. సో దాన్ని వాళ్ళు క్వశ్చన్స్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఆ క్వశ్చన్స్ మళ్ళీ వీరి ద్వారా అడిగి ఆన్సర్స్ చెప్తే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఇవాళ సతీష్ గారిని అడగటం, వారు యాక్సెప్ట్ చేస్తే వారి ఇంటికి వచ్చి మళ్ళీ దాని మీద వీడియో చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ యాక్సెప్టింగ్. సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే రాము గారు. సార్, యాక్చువల్లీ లాస్ట్ టైం మనం చేసిన వీడియో టూ మచ్ వైరల్ అయిందండి. నాకు పర్సనల్గా సుమారుగా ఒక 100 పైగా ఫోన్లు వచ్చినాయి, అండ్ మెసేజ్లు అయితే చెప్పలేని మెసేజ్లు వచ్చినాయి. బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వేశారు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ కోసం. అట్లాగే మీరు కూడా చాలా వరకు ఓపికగా సమాధానం కూడా చెప్పారు. ప్రత్యక్షంగా మళ్ళీ మీ నోటి ద్వారా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ వివరిస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవాళ మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సార్. సార్, దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను కొన్ని మీకు వేస్తాను సార్, మీరు దయచేసి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగేనండి సార్. ఇందులో ఆర్ఆర్ బ్రహ్మ గారు ఒక 7-8 ప్రశ్నలు ఉన్న ఒక మెసేజ్ పెట్టారండి. అందులో మొదటి ప్రశ్న, ప్రోబయాటిక్స్కి పోస్ట్ బయాటిక్స్కి తేడాలు వివరిస్తారని అడిగారు. అట్లాగే ప్రోబయాటిక్స్ ఏ ఉష్ణోగ్రత వరకు సజీవంగా ఉండగలవు, ఇడ్లీ దోశ అధిక వేడికి గురవుతాయి కదా, ప్రోబయాటిక్స్ ధ్వంసం కాగలవు కదా, ఇడ్లీ దోశలతో ప్రయోజనం ఏమైనా ఉంటుందా అని అడిగారండి. ఓకే, ఆయన ప్రశ్నలో 2 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటేమో టెర్మినాలజీ, ప్రోబయాటిక్ అంటే ఏంటి, పోస్ట్ బయాటిక్ అంటే అనేది. రెండోది టెంపరేచర్ ఎఫెక్ట్ ప్రోబయాటిక్స్ మీద పోస్ట్ బయాటిక్స్ మీద ఎలా ఉంటుందని. సో ప్రోబయాటిక్ అంటే దాదాపు నాకు తెలిసి అందరికి తెలిసి ఉంటుంది ఇప్పుడు, ఇస్ అ లైవ్ గుడ్ బ్యాక్టీరియా. పోస్ట్ బయాటిక్ అంటే ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ప్రీబయాటిక్ అనే ఫైబర్ ఫుడ్ని తిని దాని ద్వారా రిలీజ్ చేసే బై ప్రొడక్ట్స్. ఈ బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన హార్ట్ హెల్త్కి, అలాగే ఇమ్యూనిటీకి, అలాగే సైకలాజికల్ హెల్త్కి రకరకాలుగా ఉపయోగపడే కెమికల్ కాంపౌండ్స్ అనమాట, హెల్ప్ఫుల్ కెమికల్ కాంపౌండ్స్. వాటన్నిటినీ కలిపి పోస్ట్ బయాటిక్స్ అంటాం. అంటే మనం ప్రోబయాటిక్ ఫుడ్ తీసుకుంటే 3 బెనిఫిట్స్ వస్తాయి. ఒక లైవ్ బ్యాక్టీరియా,
రెండోది ప్రీబయాటిక్, మూడోది అవి రిలీజ్ చేసే బై ప్రొడక్ట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, అది పోస్ట్ బయాటిక్స్. సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎంత టెంపరేచర్ వరకు దీన్ని టాలరేట్ చేస్తాయి ప్రోబయాటిక్ బ్యాక్టీరియా, అంటే మనం అంటే ఇడ్లీ దోశల్లో మనం వండినప్పుడు ఈ ప్రోబయాటిక్స్ ఉంటాయి లేదన్నది జనరల్గా వచ్చిన ప్రశ్న. దీంట్లో ఏంటంటే ఇడ్లీ దోశని మనం డెఫినెట్గా కుక్ చేస్తాము. ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేది అరౌండ్ 45 to 50 సమ్ అప్ టు 55 దాకా కూడా సర్వైవల్ ఉంటుంది. కానీ ఈ బ్యాక్టీరియా ఏంటంటే మనం కుక్ చేసినప్పుడు అవి చనిపోతాయండి, కానీ అవి రిలీజ్ చేసే పోస్ట్ బయాటిక్స్ అలాగే ఉంటాయి. సో కుక్డ్ ప్రోబయాటిక్ ఫుడ్లో మనకి ప్రైమరీ వచ్చే బెనిఫిట్స్ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా రిలీజ్ చేసిన పోస్ట్ బయాటిక్స్ వలన, ప్రోబయాటిక్స్ వలన ఇట్ సెల్ఫ్ కాదు. సో అందుకని మేము సజెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే సాధ్యమైనంతవరకు లైవ్ అంటే అన్కుక్డ్ ప్రోబయాటిక్ ఫుడ్ తీసుకోండి. అలాగే దానిలో భాగంగానే మన ట్రెడిషనల్ ఫుడ్ అని ఇడ్లీ దోశలు కూడా తీసుకుంటే మనకి 2 పోస్ట్ బయాటిక్, ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ 3 బెనిఫిట్లు కూడా మనకి బాడీకి అందుతాయి. ఓకే సార్, వీరు అడిగిన ప్రశ్నల్లో మరొకటి ఏంటంటే అన్నం పులియ పెడితే ప్రోబయాటిక్స్ పుష్కలంగా ఉంటాయా, అలా చేయటం వల్ల ఇతర హానికరమైన బ్యాక్టీరియా చేరదా అని అడిగారండి. ఓకే, సో ఇది మనకి ట్రెడిషనల్ కూడా మనకి కొన్ని మన ప్రాంతాల్లో చాలా చోట్ల అన్నం కూడా పులిచి పెట్టుకుని తింటారండి. ఏదైనా కానీ చింతపండు, నిమ్మకాయ లేదా ఎక్స్టర్నల్గా పులుపుని యాడ్ చేయకుండా ఫుడ్ని బయట వదిలేస్తే ఒక 24 నుంచి 45 గంటల్లో స్వతహాగా పులిచిన ఫుడ్లన్నింటిలో కూడా ప్రోబయాటిక్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓకే దాంట్లో మనకి హార్మ్ఫుల్ అంటే అది మనకి మంచిదా కాదన్నది ఎలా బ్యాక్టీరియా చేరదా అని అంటే హార్మ్ఫుల్ అన్నది జనరల్గా ఏంటంటే అందుకనే మనం ఈ పులిసిన ఫుడ్ని బియాండ్ 48 hours కంటే ఉంచొద్దండి. ఉంచితే గ్యారంటీగా ఏదో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇతరత్ర గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చిన్న ప్రశ్న అండి, 48 hours మనం విడిగా పెట్టొచ్చా ఫ్రిడ్జ్ లో పెట్టాలా సార్? ఫ్రిడ్జ్ లో కాదండి, ఫ్రిడ్జ్ లో పెడితే పులవదు కదా. ఓకే, ఫ్రిడ్జ్ లో పెడితే పులవదు. మీరు మనం బయట రూమ్ టెంపరేచర్ వదిలేస్తే మనకి పులియంగానే అది లెట్స్ 12 గంటలకు అయింది అనుకోండి, అప్పుడే కన్జ్యూమ్ చేసేయండి. డోంట్ వెయిట్ మచ్ లాంగర్. అర్థమైంది. అలాగే మీకు పులిసిన తర్వాత కనుక మీరు ఆ ఫుడ్ని టచ్ చేస్తే సాగినట్టుగా అనిపించినా లేదంటే సమ్ బ్యాక్టీరియా కలర్ఫుల్గా గ్రో అయినా అది జనరల్గా సేఫ్ కాదండి. సో దాన్ని కన్జ్యూమ్ చేయొద్దు. ఓకే ఓకే సార్, వీరు అడిగిన ప్రశ్నలో ఇంకొకటి ఏంటంటే పులిసిన పెరుగు రోజుకి ఎంత తీసుకోవటానికి మనం అంటే ఎంత తీసుకోవచ్చు, ఎన్ని గంటలు పులిస్తే శ్రేయస్కరం పెరుగు గురించి? పెరుగండి, గంటలు అనేది డిపెండ్ అపాన్ మీ ఎన్వైర్న్మెంట్, మీ టెంపరేచరు, మనం స్టార్టర్ తోడు ఎంత పెట్టామన్న దాని మీద మారుతూ ఉంటుంది. బేసిక్ థంబ్ రూల్ అంటే ఏంటంటే పులవంగానే అంటే అది మీకు మీ ప్రాంతంలో మన కొంచెం వేడి వాతావరణం అనుకోండి తొందరగా పులుస్తుంది. కొంచెం చలి ప్రాంతాల్లో ఇప్పుడు హైదరాబాద్ లాగా ఉందండి, కొంచెం టైం పడుతుంది పులవడానికి. మనకి విజయవాడ అనుకోండి ఫాస్ట్గా పులుస్తుంది. సో టైం చెప్పడం కష్టము. రెండోది ఏంటంటే ఆయన అడిగింది ఎంత పెరుగు ఎంత తీసుకోవాలన్నది. సో జనరల్ థంబ్ రూల్ ఏంటంటే ప్రోబయాటిక్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి. కానీ ప్రత్యేకంగా పెరుగు విషయంలో ఏంటంటే మనం ఫ్యాట్ మిల్క్ అంటే వెన్నున్న అంటే దాని ఏమన్నా ఫ్యాట్ ఉన్న మిల్క్ని వాడితే అది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ అది మీకు వెయిట్ మీదనో లేకుంటే హార్ట్ హెల్త్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టోన్డ్ మిల్క్ అయితే టోన్డ్ మిల్క్ అంటే ఫ్యాట్ లేకుండా ఫ్యాట్ ఫ్రీ మిల్క్ తో చేసిన పెరుగు అయితే ఎంతైనా తినచ్చండి, బేసిక్ గా సమస్య ఉండదు. ఓకే, క్వాంటిటీ ఆఫ్ ప్రోబయాటిక్ లిమిట్ ఆ న్యూట్రిషనల్ వాల్యూ అంటే దాన్ని మనకి ఎంత దాని నుంచి ఫ్యాట్ వస్తుంది ఇతరత్ర దాని మీదే, కానీ ప్రోబయాటిక్ మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఓకే ఓకే సార్, వీరు అడిగిన ప్రశ్నలు ఇంకొకటి కెఫీరు సాక్రాట్లు వాడటం అవసరం అన్నారు. అంటే ఏంటి సార్, నాకు కూడా అర్థం కాలేదు. కెఫీర్ సార్క్రాట్ అనేవి న్యాచురల్ ప్రోబయాటిక్స్ అండి. ఓకే, ఇవి తప్పకుండా అందరూ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. సార్ అంటే ఏంటో చెప్తారు ఒకసారి? సార్క్రాట్ అంటే వెజిటబుల్స్ అండి, మన వెజిటబుల్ ఫెర్మెంట్ చేసుకొని చేస్తారు. కెఫీర్ అన్నదేమో మిల్క్ లో ఫెర్మెంట్ చేస్తారు. మిల్క్ లో ఇస్తే అది మనకి పెరుగులోకి వచ్చినట్టుగా దాంట్లో స్టార్టర్ గ్రెయిన్స్ అని ఉంటాయి. అంటే ఇది ఇంట్లో చేసే వంటకం అండి, హోటల్స్ లో దొరికే వంటకం? ఇది వంటకం కాదండి, ఇది జస్ట్ మన పెరుగులాగే కెఫీర్ అన్నది. వీటినే వండరండి, కెఫీర్ కానీ సార్క్రాట్ కానీ వండేది ఏమి ఉండదు. అది ఇంట్రెస్టింగ్ ఉంది, దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? యా సో ఈ కెఫీర్ అన్నది మనకి గ్రెయిన్స్, కెఫీర్ గ్రెయిన్స్ అనేది దొరుకుతాయండి. అవి మనకి ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. షాపుల్లో దొరుకుతాయండి, కిరాణా కొట్టు అంటే షాపుల్లో దొరకట్లేదండి ఇంకా ప్రస్తుతం. ఆన్లైన్ అయితే కంపల్సరీగా నాకు తెలిసిన వరకు దొరుకుతున్నాయి. ఆఫ్లైన్ కూడా మేబీ స్టార్ట్ అవ్వచ్చు. సో ఆ గ్రెయిన్స్ తీసుకొని మనం పాలల్లో వేసాం అనుకోండి, అది ఫెర్మెంట్ అయ్యి
మనకి ప్రోబయాటిక్ లిక్విడ్ వస్తుంది. అంటే పెరుగులా గడ్డగట్టదు, అది సెమై లిక్విడ్లో ఉంటుంది. అది కుదిరితే చేయగలుగుతుంటే, అదంటే డైలీ చేయాలండి. అది ప్రతిరోజు కొత్త మిల్క్ వేయాలి, పాత మిల్క్ తీసేయాలా. అలాగే మిల్క్ కనుక క్వాలిటీ బాగోకపోతే ఆ గ్రెయిన్స్ గ్రోవు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కానీ మీరు అది కనుక తెలుసుకొని చేయగలిగితే, మీ ఇంటిల్లి పాది కన్జ్యూమ్ చేయగలిగితే ఇక మీ ఆరోగ్యానికి డోకా ఉండదు. కెఫీర్ అనేది మన భారతదేశంలో పండే పంట అండి? కాదండి, కెఫీ అంటే భారతదేశంలో కూడా ఉంది, కానీ ఇది ప్రైమరీగా నాకు తెలిసి అటు యూరోపియన్ కంట్రీలో ఎక్కడో స్టార్ట్ అయింది కొన్ని వేల సంవత్సరాల క్రితం. బట్ నౌ ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం దాన్ని వాడుతున్నారండి. సాక్రాట్లు అంటే అండి? సాక్రాట్ అంటే అగైన్ అదే మనం అంటే అది నాకు అదే క్యాబేజ్ ఏదో చేస్తారు. అది ప్రొసీజర్స్ ఆన్లైన్ దొరుకుతాయండి, అవి అది సెర్చ్ చేసి చేసుకోవచ్చు. ఒకటేంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి క్రాస్ కంటామినేషన్. ఎందుకంటే మన ఇంట్లో మనం తెచ్చే కూరగాయలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ వీటిలో, అలాగే మన ఇంట్లో స్వతహాగా ఉండే వస్తువుల వల్ల కానీ కొంత ఫంగస్ ఇతర వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే బెటర్. ఓకే, ఇప్పుడు ఈ కెఫీరు సాక్రాట్లు లాంటివి మన ఇండియాలో మన పంటలు ఏమి ఉండవా అండి? లేదండి, మన వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కెఫీర్ సాక్రాట్ అనేవి ఎక్స్టర్నల్ గా సపరేట్ గా తీసుకోవాలి. చలి ప్రదేశాల్లో బహుశా ఇవి పండుతాయేమో. అలా ఏం లేదండి, నాకు తెలిసినంత వరకు అనిపిస్తుంది మన పూర్వీకులు అసలు దీన్ని సపరేట్ కాకుండా దైనందిన జీవితంలో బాగా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఈ పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోశలు చేశారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, అంటే ఆ రోజుకి ఆ టైంకి వాటి వల్ల వచ్చే ప్రోబయాటిక్ క్వాంటిటీ మన ఆరోగ్యాన్ని మేనేజ్ చేయగలిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే మోడర్న్ సివిలైజేషన్లో దాని డ్యామేజ్ ఎక్కువ అవటము, అంటే గట్ డ్యామేజ్ ఎక్కువ అవటము, దాన్ని రిపేర్ చేసే కెపాసిటీ పెరుగు మజ్జిగకి సరిపోవటం వల్ల మనకి ఎక్స్టర్నల్గా అవసరం అవుతుంది. అర్థమైందండి, అర్థమైంది. సార్ వీరు భలే ప్రశ్నలు వేశారండి బ్రహ్మ గారు. వీరి ప్రశ్నలు వేసిన దాంట్లో మరొకటి ఏంటంటే ఐబిఎస్కు గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్కు గల సంబంధం ఏంటిదో చెప్తారని అడిగారు. ఇది అంటే ఐబిఎస్కు స్పెసిఫిక్ అడిగారు కానండి, ఎన్ని ప్రాబ్లం మనకి దోమ కుట్టి ఏదో లేదా కలుషిత ఆహారం తింటే శరీరంలో వచ్చే ప్రాబ్లమ్స్ కాకుండా స్వతహాగా బాడీలో ఏ ప్రాబ్లం ఎరైజ్ అయినా ఏదో రకంగా గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయితేనే ప్రాబ్లం వస్తుంది. ఐబిఎస్లో కూడా అలాగే. ఐబిఎస్ అంటే బేసిక్ ఏంటండి, కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ స్టమక్, ఫ్రీక్వెంట్ మోషన్స్ అవటం, అందరికి అర్థం అవడం కోసం ఒకసారి ఐబిఎస్ అంటే ఫుల్ ఫామ్ చెప్తారా? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అండి. అంటే ఇరిటేట్ అయిన స్టమక్ అని అర్థం బేసిక్గా. ఇరిటేట్ అయిన స్టమక్ అది ఇష్యూ క్రియేట్ చేస్తుంది. దానికి ప్రైమరీగా ఏంటంటే ఫుడ్, మనం తీసుకున్న ఫుడ్ని సరిగా స్టమక్ ప్రాసెస్ చేయకపోవడం. ప్రాసెస్ ఎందుకు చేయలేకపోతుంది? మన ఫుడ్ ప్రాసెస్ చేయాలంటే లాస్ట్ మనం వీడియోలో చెప్పినట్లుగానే 2 కాంపోనెంట్స్, ఒకటి మన బాడీ, రెండోది బ్యాక్టీరియా, మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా. ఈ రెండిట్లో ఏది ఇంపాక్ట్ అయినా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పెసిఫిక్గా ఇప్పుడు మనం అడిగే ప్రశ్నలు ఐబిఎస్ కానీ, ఐడిబి అని ఉంది, కొలైటిస్ అని ఉంది, లేదా ఈవెన్ అల్సరు అంటే డైజెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్గా మాట్లాడుకుంటే, ఈవెన్ ఇన్ఫాక్ట్ మీరు డయాబెటీస్కి వెళ్ళినా, హైపర్ టెన్షన్, బీపీకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా ఈ స్టమక్లో ఉండే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఇచ్చే పోస్ట్ బయాటిక్స్ మీద వీటి హెల్త్ అంతా ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఏ సెట్ ఆఫ్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అవుతుందో దాని రిలేటెడ్ ఇంపాక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైజెషన్ రిలేటెడ్ బ్యాక్టీరియా ఇంపాక్ట్ అయిందనుకోండి, అసిడిటీ రావచ్చు, ఐబిఎస్ రావచ్చు, అట్లా. లేదు మీకు మెటబాలిక్ హెల్త్కి రిలేటెడ్ అంటే షుగర్కి సంబంధించింది అనుకోండి, డయాబెటీస్ రావచ్చు. అలాగే మినరల్కి సంబంధించింది అనుకోండి, మీకు హైపర్ టెన్షన్ రావచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో ప్రతి ప్రాబ్లం బేసిక్గా ఏంటంటే ఆ గట్లో బ్యాక్టీరియా ఎప్పుడైతే అప్సెట్ అవుతుందో, లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుందో, లేకపోతే డ్యామేజ్ అవుతుందో, అప్పుడు ఏ రకమైన బ్యాక్టీరియా డ్యామేజ్ అయిన దాని మీద మీకు కాంబినేషన్, అంటే సింగిల్ బ్యాక్టీరియా కాదండి, ఇది చాలా కాంప్లెక్స్ సిస్టము. ఒక గ్రూప్ ఆఫ్ అంటే ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని మనకి అవుట్కమ్ రిజల్ట్ వస్తుంది. సో ఎండ్ పాయింట్ ఏంటంటే గట్ డ్యామేజ్ అయితేనే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, దీని కంటిన్యూషన్ క్వశ్చన్ వారు అడిగింది ఏంటంటే గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ పోవటానికి ఏం చేయాలని అడిగారండి. గట్ బ్యాలెన్స్ పోవాలి అంటే ఆల్రెడీ వచ్చింది అనుకోండి, ఇట్స్ బెటర్ టు స్టార్ట్ విత్ ప్రోబయాటిక్స్. ఓకే, ప్రోబయాటిక్స్ చేస్తూ మనం చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే బెటర్. ఒకటి, ప్రాసెస్డ్ ఫుడ్ తినటం. అంటే జనరల్గా ప్యాక్డ్ ఫుడ్, అంటే బయట రెస్టారెంట్లో వండే ఫుడ్ కాదండి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనకి ప్యాకేజీలో దొరికేది, సూపర్ మార్కెట్స్లో దొరికేది ప్యాక్డ్ ఫుడ్. వాటిలో ఏంటంటే న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనకి గట్ డ్యామేజ్కి కారణం అవుతుంది. రెండోది, సాధ్యమైనంత వరకు యాంటీబయాటిక్స్ని అవాయిడ్ చేయటం. అంటే క్రిటికల్ సిచ్యువేషన్లో, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో తప్పనిసరిగా యాంటీబయాటిక్ తీసుకోవాలి. అంతేగాని ఏదో నొప్పి వచ్చిందని ఏదో బయటికి వెళ్ళిపోయి
మెడికల్ స్టోర్కో డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇస్తే ఒకవేళ డాక్టర్ ఇస్తే ఒకసారి అడగండి ఎంత నెససరీ అండి, లేదా దీన్ని ఇంకా ఈ రకమైన ఫిక్స్ చేయొచ్చు అని. మీకు ఫార్మసీ వాళ్ళు ఇస్తే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. సో యాంటీబయాటిక్స్ని అవాయిడ్ చేయటము. సో యాంటీబయాటిక్స్ వేసుకుంటే ప్రోబయాటిక్స్ దెబ్బతింటాయి. గ్యారంటీగా యాంటీబయాటిక్ అంటే యాంటీ ఎగనెస్ట్ బయాటిక్ లైఫ్కి ఎగనెస్ట్ యాంటీబయాటిక్. ప్రోబయాటిక్, ప్రో అంటే ఇన్ ఫేవర్, బయాటిక్ అంటే లైఫ్కి ఫేవర్ చేసేది ప్రోబయాటిక్. సో ఈ రెండింటి మధ్య ఎప్పుడు ఫైట్ ఉంటూనే ఉంటుంది. యాంటీబయాటిక్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎనీ లివింగ్ బీయింగ్ చంపేయటం. సో అది అలాగే ఉంటుంది. అలాగే లైఫ్ స్టైల్, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి సాధ్యమైనంతగా కుదిరితే కంట్రోల్ చేసుకోవడం, ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండటము, అలాగే అందరూ మన పెద్దవాళ్ళు చెప్పేది సాధ్యమైనంత ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం. ఓకే. సో ఇవన్నీ కూడా మనం గట్ డ్యామేజ్ని రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ఒకసారి డ్యామేజ్ అయిపోయి ఏమైనా ఇష్యూ మేనిఫెస్ట్ అంటే ఎసిడిటీ ఏదైనా అయితే బెటర్ టు గో విత్ ప్రోబయాటిక్స్. మనకి బయట దొరికే ప్రోబయాటిక్స్ని తీసుకొని దాంతోపాటుగా ఫుడ్ని వీటినన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే గ్యారంటీ ఈ ప్రాబ్లం ఫిక్స్ అవుతాయి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి, నాకు ఫోన్ చేసిన వాళ్ళు అదే వీడియో చూసి చాలా ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఫిక్స్ అవుతుందా అన్నది చాలా మందికి. ఎందుకంటే ఇప్పుడు కరెంట్గా ఉన్న సిచ్యువేషన్ బట్టి దే హావ్ లాట్ ఆఫ్ డౌట్ ఆన్ దట్. అదే ప్రశ్న అండి, బ్రహ్మగారి చివరి ప్రశ్న ఏంటంటే మలబద్ధక సమస్య నివారణకు తగిన శాశ్వత పరిష్కారం వివరించగలరా? ఆయన అగైన్ స్పెసిఫిక్గా మలబద్ధకం చెప్పారు. నేను గట్టి డ్యామేజ్, ఎందుకంటే గట్టి డ్యామేజ్తో అన్నిటికీ లింక్ ఉంటుంది. సో స్పెసిఫిక్గా మలబద్ధకంతో పాటుగా అన్నిటికీ జనరల్గా పనిచేసేది ఏంటంటే గట్ డ్యామేజ్ అన్నది రిపేర్ చేయొచ్చు. ఓకే. కానీ దీంట్లో ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే ఆ రిపేర్ అన్నది మీకు నెల పట్టచ్చు, ఆ వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. అది ఆ వ్యక్తిగతమైన వాళ్ళ అంటే వాళ్ళకున్న ఆహారపు అలవాట్లు, ఇతరత్ర అలవాట్లు, సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. నా ఇండివిజువల్ ప్రశ్న అండి, చెప్పండి. లోపల మన బాడీ లోపల డ్యామేజ్ అయిన తర్వాత ఈ గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎంతవరకు అది సెట్ అయిందని తెలుసుకునే టెస్ట్లు ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి, కానీ నా ఉద్దేశంలో అవి ఎంత అనవసరం. ఓకే. మీకు యాక్చువల్గా బాడీ రిఫ్లెక్ట్ చూపిస్తుంది, అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది, మనకి తెలిసిపోద్ది. ఎలాగంటే ఇప్పుడు మీకు గట్ కనుక కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది అనుకోండి సార్, మీ స్కిన్ షైన్ అవుతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కలర్, మీరు ఎంత నల్లగా ఉండండి, ఎంత తెల్లగా ఉండండి, షైనీనెస్ వస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఒక స్కిన్ అనేది ఒక ఆర్గాన్ అండి, వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్. మనకి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్కి మన బాడీకి బ్యారియర్గా ఉండేది. కానీ స్కిన్ అనేది టఫ్ అవటం వల్ల బాడీ మెయింటెనెన్స్లో దట్ ఈస్ అ లాస్ట్ సిస్టమ్. అంటే బాడీలో కనుక ఏమైనా ప్రాబ్లం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి వచ్చింది అనుకోండి, ఫస్ట్ బాడీ టేక్ కేర్ హార్ట్, నాట్ ద స్కిన్. అలాగే లివర్కి వస్తే ఫస్ట్ టేక్ కేర్ ద లివర్, నాట్ ద స్కిన్. సో మనకి గట్టి కనుక ఫిక్స్ అయితే, అంటే లోపల అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత అల్టిమేట్గా స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు పింపుల్స్ పోవటము, ఏమన్నా మన స్కార్స్ ఉన్నా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే స్కిన్ షైన్ అవుతుంది. సో ఎప్పుడైతే మీ స్కిన్ షైన్ అయిందో దెన్ మీకు అది కంప్లీట్గా ఫిక్స్ అయింది అనమాట. అలాగే బ్రహ్మగారి స్పెసిఫిక్ క్వశ్చన్ మలబద్ధకం మీకు శాశ్వతంగా పరిష్కారం అవ్వాలి అంటే కన్స్టెంట్గా ప్రోబయాటిక్స్ తీసుకోవడము, హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటే మీకు గ్యారంటీగా అది ఫిక్స్ అయిపోతుంది. మొన్న నా స్నేహితుడు హోమియో డాక్టర్ ఒక ఆయన చెప్పారండి, ఇట్లా మలబద్ధకం ఉన్న వాళ్ళు 4-5 రకాల కూర ముక్కలు ఉడకబెట్టి రోజుకి 4-5 సార్లు తింటూ ఉంటే ప్రధాన ఆహారంగా చాలా బాగుంటుంది అన్నట్టు చెప్పారు. మీరు చెప్పిన దానికి బేసిక్ కాన్సెప్ట్ అండి. ఫ్రూట్ అండ్ వెజిటబుల్ అంటే ఏంటి, మనకి న్యూట్రియంట్స్తో పాటుగా వీటితో వచ్చేది ఫైబర్ అండి. ఈ ఫైబర్ అనేది దాన్నే మోస్ట్ ఆఫ్ దిస్ ఫైబర్ ఈస్ ప్రీబయాటిక్. అంటే మనం కనుక ప్రాపర్గా ఫైబర్ ఉన్న ఫుడ్ తింటే ఆ ఫైబరే మన పొట్టలో ఉండే బ్యాక్టీరియాకి ఫుడ్ అయ్యి వాటిని బాగా హెల్దీగా హ్యాపీగా ఉంచే చేసేందుకు అవకాశం ఉంటుంది. సో అందుకనే మీరు గమనించే ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ తినే వాళ్ళకి తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో దట్ ఇస్ బేసిక్ కాన్సెప్ట్. మనం ఫుడ్లో ఏం తీసుకున్నా అండి, మనం ఏదో రకంగా తెలిసినా తెలియకపోయినా ప్రోబయాటిక్ తింటాము, ప్రీబయాటిక్ తింటాము, దాని ద్వారా పోస్ట్బయాటిక్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే. సో దాని నుంచి ఎప్పుడైతే మనం దూరంగా వెళ్తున్నామో, అంటే నేను చెప్పేది మన ట్రెడిషనల్ ఫుడ్, మన ట్రెడిషనల్ ఫుడ్ అన్ని కూడా ఆ ఓరియంటెడ్లోనే ఉంటాయి. మీరు గమనిస్తే ఒక్కసారి వెరీ క్లియర్గా ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్, పోస్ట్బయాటిక్స్ డిఫరెన్స్ చెప్తాను. దాంతోపాటు ఇంకో 2 పదాలు ఉన్నాయి సార్, అవి కూడా టెర్మినాలజీ చెప్తానండి సార్. ఫస్ట్ వచ్చేది గట్ మైక్రోబయోటా ఆర్ గట్ మైక్రోబయోమ్. ఈ 2 పదాలని అంటే ఒకే దానికి వాడుతూ ఉంటారు. ఏంటది గట్ మైక్రోబయోటా ఆర్ గట్ మైక్రోబయోమ్ అంటే మన పొట్టలో ఉండే బ్యాక్టీరియాల సమూహాన్ని గట్ మైక్రోబయోమ్ ఆర్ గట్ మైక్రోబయోటా అంటారు.
అంటే సమూహం చాలా చాలా ఎక్కువగా 2,000 రకాల జాతులు బ్యాక్టీరియాలు కొన్ని లక్షల కోట్ల పైగా మన శరీరంలో పొట్టలో ఉంటాయి. వాటిని గట్ మైక్రోబయోమ్ అంటారు ఆర్ బయోటా. దానిలో నుంచి అంటే ఆ గట్ మైక్రోబయోటాలో బ్యాక్టీరియాతో పాటుగా మనకి ఫంగస్, వైరస్ ఇట్లా మిత్రా మైక్రోబ్స్ కూడా ఉంటాయి. సో ఆ గట్ మైక్రోబయోటాలో ఉండే బ్యాక్టీరియాని ప్రోబయాటిక్ అంటాం. సో ప్రోబయాటిక్ అంటే మంచి బ్యాక్టీరియా, మన ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియా. ప్రీబయాటిక్ అంటే ఫైబర్. ఆ ప్రోబయాటిక్ బ్యాక్టీరియాకి అవసరమైన ఫుడ్ ఏదైతే ఫైబర్ ఉందో దాన్ని ప్రీబయాటిక్ అంటాం. అలాగే ఎప్పుడైతే ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ప్రీబయాటిక్ ఫైబర్ ఫుడ్ని తిని కొన్ని బై ప్రొడక్ట్స్ని రిలీజ్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్, దాదాపు చాలా మంది తెలిసి ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్. స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, SCFA అంటారు. ఓకే, ఇవి మన ఆరోగ్యానికి చాలా 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 ఇంపార్టెంట్ అనేవి. అవి ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ప్రీబయాటిక్ని అలాగే ఇతర షుగర్స్ని కన్జ్యూమ్ చేసుకొని తయారు చేస్తుంది. వాటిని పోస్ట్ బయాటిక్స్ అంటాం. ఓకే, సో క్లియర్గా ఉందండి. గట్ మైక్రోబయోమ్ గ్రూప్ ఆఫ్ మైక్రోబ్స్, ప్రోబయాటిక్ ఆ గ్రూప్ ఆఫ్ మైక్రోబ్లో ఉండే బ్యాక్టీరియా, ప్రీబయాటిక్ అన్నది అవి తినే ఫుడ్ ఫైబర్, పోస్ట్ బయాటిక్ అనేవి అవి రిలీజ్ చేసే హెల్ప్ఫుల్ బై ప్రొడక్ట్స్. అర్థమైందండి, చక్కగా అర్థమైంది. మొత్తం మీద బ్రహ్మగారు మాత్రం మంచి వాల్యుబుల్ క్వశ్చన్స్ వేశారండి. అవునండి. సో వారి క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ గిరిధర్ గారు ఒక ప్రశ్న వేశారు. ఏదైనా ఆహారం తిన్న వెంటనే విపరీతంగా నిద్ర వస్తే దానికి కూడా గట్ బ్యాక్టీరియా కారణం అవుతుందా? జనరల్గా అండి మన నిద్ర, మన మూడు, మన టేస్ట్, అంటే మీరు ఏ రకమైన టేస్ట్, స్వీటా సాల్టా ఇష్టపడతారు, అన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ గట్ మైక్రోబ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దాని నుంచి అంటే మనం ఇందాక వేరే ప్రశ్నలో మాట్లాడుతూ ఫెర్మెంటేషన్ అన్నాం. జనరల్గా ఫెర్మెంటేషన్లో వచ్చే బై ప్రోడక్ట్ ఏంటంటే ఒకటేమో గ్యాస్ ప్రొడక్షన్ జరుగుతుంది, రెండోది ఎంతో కొంత ఆల్కహాల్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో మీ గట్ ఇంబ్యాలెన్స్ అయ్యి మీకు ఎక్కువగా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా ఉందనుకోండి, సో మీరు ఫుడ్ తినగానే అవి కన్జ్యూమ్ చేసుకుంటే అవి ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేస్తే మీకు మొత్తం వచ్చే అవకాశం ఉంది. దిస్ ఇస్ ఓన్లీ వన్ వే. కొత్త విషయం అండి, నేను ఎప్పుడు వినలేదు. అంటే ఇది ఒక్కటే కాదండి, నిద్ర రావడానికి ఇది ఒక్కటే కారణం కాదు, వన్ ఆఫ్ ద రీజన్ నేను చెప్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, బాడీ ఈజ్ వెరీ 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 కాంప్లెక్స్. ఇలాగే జరుగుతుందన్నది ఏం లేదు, ఇలా కూడా జరుగుతుందన్నదే మనం తీసుకోవాలి. అర్థమైంది. ఓకే, అంటే ఈచ్ బాడీకి ఇండివిజువల్ అప్రోచెస్ ఉంటాయా? మరి అదే మీకు చెప్తుంది, దాన్నే గట్ మైక్రోబయోటా సిగ్నేచర్ అంటాం. మీకున్న బ్యాక్టీరియా ఒకరికున్న బ్యాక్టీరియా పొట్టలో ఇంకొకరికి మ్యాచ్ అవ్వదు, ఎప్పుడు చాలా యూనిక్ గా ఉంటుంది. దాన్నే గట్ మైక్రోబయోటా సిగ్నేచర్ అంటాం. అది ఉన్నదాన్ని బట్టి మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, మీరు ఏది ఇష్టపడుతున్నారు, మీరు స్లీపింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మీకు యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తో పాటుగా మీ బ్లడ్ షుగర్స్ ఎలా ఉంటాయి, బ్లడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్, మీ ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఇమ్యూన్ సెల్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ గట్ మైక్రోబయోటా సిగ్నేచర్తో లింక్ అయ్యి ఉంటాయి. అందుకే నేను స్ట్రెస్ చేసి పద్ధతులు చెప్తున్నాను. శరీరం పెద్ద ప్రపంచం అండి. ఇట్స్ అదొక నేను ఇంకో రకంగా చెప్పాలంటే, మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు మనం సపోర్టింగ్ స్కాఫోల్డ్ వేస్తాం చూసారా, తెలుగులో ఏమంటారండి స్కాఫోల్డ్ ని? ఐ డోంట్ నో, అది సపోర్టింగ్ దుంగలై కడతారు కదా. అవునండి. సో నేను అనుకునేది నాకు అనిపించేది అండి, అప్పుడప్పుడు నేను ఈ ప్రోబయాటిక్స్ గురించి ఎక్కువ స్టడీ చేస్తున్నప్పుడు, మన బాడీ అనేది ఆ బ్యాక్టీరియాకి స్కాఫోల్డ్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన శరీరంలో మనం హ్యూమన్ గా ఉండేది 10% సెల్ పరంగా, మిగతా 90% బ్యాక్టీరియాతో ఇతర మైక్రోబ్స్ తో మనం తయారై ఉంటాం. సో నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే మన బాడీ ఈజ్ జస్ట్ ఒక వెసల్, వాటి కోసం మనం బేసిక్ గా అలాగే. ఎందుకంటే అండి మన జీవ పరిణామం అలా చాలా ఆలోచనలు వస్తాయండి, చెట్ల కోసమే అవి మనం సృష్టించేమో, కార్బన్ డైఆక్సైడ్ కోసం అనిపిస్తూ ఉంటుంది. లేదా మనందరం కలిసి ఇంకొక మనిషి యొక్క పొట్టలో బ్యాక్టీరియా ఏమో మనం కూడా బహుశా. అంతేనండి, ఎందుకంటే మీరు లిటరల్ గా ఆ బ్యాక్టీరియా కనుక కంప్లీట్ గా కనుక తీసేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. తీసేయగలిగితే యూ కెనాట్ సర్వైవ్, మనం బతకలేము, మనం తిన్నది అరిగించుకోలేము, ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే డిఫెండ్ చేసుకోలేము, మనకి హార్మోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, వైటమిన్స్ ఏమి ఉండవు, మనం బేసిక్ గా బతకలేము. ఎంత గ్రేట్ అండి సృష్టి అంతా అసలు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సార్ అట్లాగే కిషోర్ యాదవ్ గారు ఒక ప్రశ్న వేశారండి. హెచ్ పాలియరీ బ్యాక్టీరియా వన్ వీడియో డూ ఏ సఫరింగ్ ఎవ్రీ ఇయర్ అని.
నా క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం కాలేదు. ఆయన చెప్పేది ఏంటంటే హెచ్పి ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఇండియాలో చాలా చాలా ప్రివలెంట్ గా ఉంటుందండి. అది ఆయనకి చెప్తుంది ఏంటంటే నాకు ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రాబ్లమ్ దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నది ఆయన క్వశ్చన్ అయి ఉండొచ్చు. కరెక్ట్ అండి, పొరపాటున సఫరింగ్ అయి ఉండొచ్చు. సో హెచ్పి అనేది ఇట్స్ అ బ్యాక్టీరియా, హెలికోబాక్టర్ పైలోరీ. ఇది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఓకే, ఇది జనరల్ గా మనకి కలుషితమైన నీటి ద్వారా వస్తుంది. కానీ అగైన్ మనకి గట్టి కనుక సాలిడ్ గా ఉంటే, అంటే ఎక్కువగా మంచి బ్యాక్టీరియా ఉంటే అది ఆటోమేటిక్ గా దాన్ని డిఫెండ్ చేస్తుంది, తీసేస్తుంది. హెచ్పి అనేది గ్రో అవ్వకుండా చేస్తుంది. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా తగ్గుతుందో, ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాము, మంచి బ్యాక్టీరియా తగ్గితే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాము. దీంట్లో రెండో పార్శ్వం ఏంటంటే, కాయనికి రెండో పక్క ఉన్నది, ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా తగ్గుతుందో అప్పుడు చెడు బ్యాక్టీరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులో ఒకటి హెలికోబాక్టర్ పైలోరీ, దాన్ని హెచ్పి అంటాము. అది పెరిగేది ఉంటుంది. ఇది పెరిగితే వచ్చే సమస్యలు ఎవరంటే, ఇది ఎక్సెసివ్ గా బ్లోటింగ్ చేస్తుంది, రకరకాల ఇష్యూస్ చేస్తుంది మనిషిని. అగైన్ ఇండివిజువల్ ఫిజియాలజీని బట్టి కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వస్తే గ్యారంటీగా మనకి జనరల్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేది 2 వీక్ యాంటీబయాటిక్ డోస్ ఇస్తారు. మీకు రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా వస్తే ఐ వుడ్ రికమెండ్ యాంటీబయాటిక్ డోస్. కానీ మీకు ఫస్ట్ టైం వచ్చి మైల్డ్ గా ఉన్న వాళ్ళు ఐ సజెస్ట్ టు స్టార్ట్ విత్ ప్రోబయాటిక్. ఎందుకంటే అగైన్ మీరు యాంటీబయాటిక్ తీసుకుంటే యాంటీబయాటిక్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. సో మీరు హెచ్పి తగ్గిన మంచి బ్యాక్టీరియా తగ్గడంలో వచ్చే సమస్యలు మళ్ళీ అనేకం ఉంటాయి. సో మీరు అలాగే చూసుకుంటే ఎనీ కేస్ మీకు హెచ్పి వచ్చి సీరియస్ గా అంటే సివియర్ గా ఉన్నా మైల్డ్ గా ఉన్నా మీరు యాంటీబయాటిక్ తీసుకోపోయినా 2 కేసుల్లోనూ ప్రోబయాటిక్ తీసుకోవడం బెటర్. మీరు ప్రోబయాటిక్స్ కనుక తీసుకుంటే ఇక ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా వచ్చే ఛాన్సెస్ చాలా చాలా చర్యలకి కంట్రోల్ అయిపోతాయి. అంటే మీరు ఎవ్రీ ఇయర్ దాంతో సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నళిని గాలి అని ఒక ఆవిడ అడిగారు, డాక్టర్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నారండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కొంతకాల క్రితం, సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం బాగా పాపులర్ అయిందండి. ఐ డోంట్ నో స్టిల్ ఇట్స్ పాపులర్ ఆర్ నాట్. ఐ మే బి ద రాంగ్ పర్సన్ టు అడ్వైజ్ ఆన్ దట్. ఇది బేసిక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేది వెయిట్ ని కంట్రోల్ చేసుకోవడానికి. ఓకే, సో వెయిట్ అనేది రావడానికి పలు కారణాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం వల్ల మీకు వెయిట్ మేనేజ్ అయితే ఐ వుడ్ రికమెండ్ ఇట్ ఆర్ సజెస్ట్ ఇట్. అలాగే నాకు ప్రత్యేకంగా దాని మీద నాలెడ్జ్ కూడా లేదండి. సో ఐ కెనాట్ గివ్ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. సార్, వీరాచార్యులు గారు ఒక క్వశ్చన్ వేశారండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇఫ్ ద ప్రోబయాటిక్స్ ఆర్ సో గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, వై డోంట్ ద గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ ప్రోబయాటిక్స్? ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఎందుకంటే మన ఫస్ట్ వీడియో చూసిన తర్వాత నాకు సుమారుగా ఆల్మోస్ట్ 1000 దాకా కాల్స్ వచ్చి ఉంటాయి. ఓకే, వాళ్ళల్లో 90% అడిగే ప్రశ్న ఇదే, ఎందుకు చెప్పట్లేదండి అని. సో కానీ నవేడేస్ కొంత డాక్టర్స్ చెప్తున్నారండి, లేటెస్ట్ గా వచ్చే డాక్టర్స్ అయితే ఆ సబ్జెక్ట్ మీ నాలెడ్జ్ చెప్తున్నారండి. ఒకటి నాలెడ్జీ, రైట్, వాళ్ళు నాలెడ్జీ ఉంటే చెప్తున్నారు, లేకపోతే చెప్పట్లేదు అయి ఉండొచ్చు. చాలా మెస్సీ అండి డాక్టర్స్ విషయంగా మాట్లాడాలి అంటే. బట్ అట్లీస్ట్ మా పరంగా ఏం చేస్తున్నామంటే వీ ట్రై టు ఇన్ఫార్మ్ ద డాక్టర్స్. ఓకే, ఇది ఇలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, సాధ్యమైతే మీ పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయండి లేదా రికమెండ్ చేయండి. మేము పర్సనల్గా రికమెండ్ చేసేది ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచే స్టార్ట్ చేస్తే బెటరు. అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ఐడెంటిఫై అయిన కాడి నుంచి పిల్లలకు డెలివరీ అయిన తర్వాత ఒక 4-5 months దాకా కనుక ప్రోబయాటిక్స్ తీసుకుంటే, సో తల్లికి వచ్చే బెనిఫిట్స్ని కాసేపు పక్కన పెడదాం, ఎట్లాగా అవి వస్తాయి. మా మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే పుట్టబోయే పిల్లల్లో చాలా 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 వరకు ఈ గట్ రిలేటెడ్ ఇష్యూస్కి రాకుండా హెల్ప్ చేస్తుంది. అది మా మెయిన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యూచర్ జనరేషను చిన్నపిల్లలు ఇప్పుడు పుట్టేవాళ్ళు నాకు చాలా బాధేస్తుంది. నాకు వచ్చిన కాల్స్లో ఈవెన్ లీస్ట్ కొంత తక్కువ పర్సెంటేజ్ అయినా కాల్స్ ఉన్నాయి. ఏంటి, 3 ఏళ్ళ 4 ఏళ్ళ పిల్లలకి ఎసిడిటీ, ఇతర గట్ రిలేటెడ్ ఇష్యూ. అవునండి, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అంతకుముందు లేదు. సో ఇవన్నీ అసలు రాకుండా ఉండాలి, పిల్లలు ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే తల్లి కనుక ప్రోబయాటిక్ తీసుకుంటే తనకు వచ్చే బెనిఫిట్స్ ఎట్లాగో వస్తాయి. దానికంటే మెయిన్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ పుట్టబోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో మేము ఆ పరంగా ప్రయత్నం చేస్తున్నాం, డాక్టర్స్తో సాధ్యమైనంతగా మాట్లాడటము, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే, అలాగే వెంకటేష్ గోళ్ళ గారు ఒక క్వశ్చన్ అడిగారు. డాక్టర్ సజెస్టెడ్ మీ టు టేక్ ప్రీ అండ్ ప్రో IBS టాబ్లెట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోజాయ్ అండ్ ద
pre-pro IBS ingredients are almost similar. Which one is the best, or do I need to take the birth? ఇది అనదర్ కొంతమంది కాల్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ప్రోబయాటిక్స్ వేరే డాక్టర్లు ఇవ్వటం వాళ్ళకి తెలుసు వాడుతున్నారండి. వాళ్ళు కాల్ చేసి మరి మీరు రికమెండ్ చేస్తున్న ప్రోజాయికి దీనికి కంపారిజన్గా అడుగుతా ఉన్నారు. సో ఇది ఎలాగంటేనండి మిగతా ప్రోబయాటిక్స్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది. నేను ప్రోజానే రికమెండ్ చేయడానికి కారణం అంటే నేను ఓన్గా డెవలప్ చేశాను కాబట్టి నాకు దాని మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది అంతే. అలాగని వేరేవి చెడ్డవా మంచివా అనేది నాకు వాటి గురించి తెలియదు అంతే. సో నా సజెషన్ ఏంటంటే మీరు వేరే ప్రోబయాటిక్స్ వాడుతున్నారండి, మీకు అది బాగా రిజల్ట్ ఇస్తే ప్లీజ్ కంటిన్యూ దాట్. ఓకే, నా పరంగా నేను స్పెసిఫిక్గా రికమెండ్ చేయలేను, ఎందుకంటే నేను వాటిని టెస్ట్ చేయలేదు, వాటి గురించి నాకు అవగాహన లేదు. సో మీకు గనక మీరు ఆల్రెడీ ప్రోబయాటిక్స్ వాడతా అవి బాగా ఉంటే ప్లీజ్ కంటిన్యూ. మధు మామిడి శెట్టి గారు ఒక క్వశ్చన్ వేశారండి. ఆల్రెడీ మంచి బ్యాక్టీరియా ఉన్న వాళ్ళు మరింత డైవర్సిటీ కోసం ప్రోబయాటిక్స్ వాడవచ్చా? పులిబెట్టిన ఆహారం వేడి చేస్తే ప్రోబయాటిక్స్ నశించిపోతుంది కదా. ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. అదే మొదటి క్వశ్చన్ ఏంటి సార్? సో ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్న ప్రోబయాటిక్స్ తీసుకోవచ్చు అన్నది డెఫినెట్గా తీసుకోవచ్చు అండి. తీసుకోవాలి అని కూడా నేను ఎందుకు చెప్తానంటే రెగ్యులర్ అట్లీస్ట్ డైలీ కాకుండా రెగ్యులర్గా తీసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ ఆ డ్యామేజ్ జరగకుండా ముందు నుంచి ప్రొటెక్షన్. మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు మనం అసలు ఆరోగ్యం చెడిపోయేదాకా వెయిట్ చేసి ఎందుకు తీసుకోవాలండి, సఫర్ ఎందుకు అవ్వాలి? అలాగే మీరు ఒకసారి డ్యామేజ్ అయిందనుకోండి, దాన్ని యూ హ్యావ్ టేక్ లాట్ ఆఫ్ ప్రోబయాటిక్. ఇప్పుడు మేము రికమెండ్ చేసేది ఈవెన్ 1 సర్వింగ్ పర్ డే అయినా చాలామంది 3-4 సర్వింగ్ తీసుకుంటారు, అంటే రిజల్ట్ బాగుంటుంది. అదే ఎకనామికల్గా ఇంపాక్ట్ అవుతుంది, కొంచెం ఖర్చు అవుతుంది అన్న. దీని గురించి మొదటి వీడియోలో అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంచుకుంటే ఈ ప్రోబాక్టీరియా మీద ఇంపాక్ట్ కాకుండా ఉంటుందని చెప్పారండి చక్కగా. అది పాటించినా సరిపోవచ్చు. నేను చెప్పిన దాంట్లో కూడా బేసిక్గా ప్రోబయాటిక్ పెంపొందించుకోవడం చెప్పాను. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి అంటే బేసిక్గా మనం ప్రోబయాటిక్ సపోర్ట్ చేసేది ఏది చేసినా మన ఆరోగ్యంగా ఉంటాం. అది డైరెక్ట్గా మీరు ప్రోబయాటిక్స్ తీసుకుంటారా లేకుంటే ఇండైరెక్ట్గా తీసుకుంటారా, ప్రీబయాటిక్ తీసుకుంటారా, ఈజ్ కైండ్ ఆఫ్ ఇర్రెలవెంట్. సార్ రాజేష్ బాబు గారని ఒక ఆయన క్వశ్చన్ వేశారండి. ఆల్రెడీ ఆటో ఇమ్యూనో ప్రాబ్లమ్స్ లైక్ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ప్లీజ్ రిప్లై అని. ఈ సోరియాసిస్ అనదర్ ఫ్రీక్వెంట్ నాకు వచ్చిన కాల్స్లో చాలా ఎక్కువ మందికి ఉన్న ఇష్యూ అండి. మేము అట్లీస్ట్ ఇప్పుడు కొంతమంది యాక్చువల్ డాక్టర్లతో కూడా ట్రై చేసాము. సోరియాసిస్ వాళ్ళకి బాగా బెనిఫిట్ అవుతుంది ప్రోబయాటిక్, ఎందుకంటే సోరియాసిస్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్. అవునండి, స్కిన్ మీద కదా. స్కిన్ మీద అది ఇమ్యూన్ సిస్టంలో ఉన్న ఇష్యూస్ వల్ల ఇన్ఫ్లమేషన్ ద్వారా ఈ సోరియాసిస్ అనేది వస్తుంది. మనకి ఇమ్యూనిటీ అనేది 90% దాకా మొత్తం గట్ బ్యాక్టీరియా మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో మీరు కనుక ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్ని కనుక తీసుకుంటే ఈ సోరియాసిస్ నుంచి బయటపడచ్చు. ఓకే, రేష్మి అండ్ భార్గవి మామిడి ఇద్దరు ఒకటే క్వశ్చన్ వేస్తున్నారండి. పీసీఓడి అసలు ఎందుకు వస్తుంది, దాన్ని ప్రోబయాటిక్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చా? పీసీఓడి అనేది బేసిక్గా ఒక హార్మోనల్ డిజార్డర్ ఫర్ ఫీమేల్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవడము. కారణాలు ఏవైనా రకరకాలు ఉండొచ్చు. అగైన్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు అడ్రస్ దట్ పార్ట్, బట్ ఐ కెన్ డెఫినెట్లీ అడ్రస్ సెకండ్ పార్ట్, ప్రోబయాటిక్స్ తీసుకుంటే ఎలా అవుతుంది అన్నది. ఇప్పుడు ఏదైతే మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది చూసారా, ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో వాటి యొక్క మెటబాలిజము, సింథసిస్, మెయింటెనెన్స్ దాదాపుగా అంతా కూడా గట్ మైక్రోబయోమ్ కంట్రోల్లో ఉంటుందండి. ఓకే, సో గట్ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్ అయితే అదే కానీ హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసి మనకి పీసీఓడి, పీసీఓఎస్, పాలిఓవరీ సిండ్రోమ్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇవాళ రోజున 100 మంది ఆడపిల్లలు 80 మందికి ఇట్లా ఉంటుందండి. చాలా మంది, అత్యంత బాధాకరమైన విషయం. మేము అలాగే ఇందాక మీరు ప్రెగ్నెన్సీ దగ్గర గైనకాలజిస్ట్ ఎందుకు రికమెండ్ చేయడం దగ్గర కూడా మేము గైనకాలజిస్ట్తో కూడా ఇది కూడా షేర్ చేస్తాను. పీసీఓఎస్, పీసీఓడికి మీరు ప్రోబయాటిక్స్ ద్వారా, ప్రోబయాటిక్స్ ప్లస్ అలోపతి మెడిసిన్ కాంబినేషన్ ద్వారా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నది. అలాగే పీసీఓఎస్, పీసీఓడి ఎర్లీగా ఉంటే జస్ట్ ప్రోబయాటిక్స్తో కూడా దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే సార్, కేఎస్ రెడ్డి గారు క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రోబయాటిక్ కోసం కలికుండ నీరుతో వండిన వరి అన్నం, లక్ష్మీ చారు, పెరుగు, ఇడ్లీ, దోసపిండి వీటిలో ఉండే బ్యాక్టీరియా ఒకటేనా? వండినప్పుడు బ్యాక్టీరియా చనిపోదా? వివరంగా తెలియజేయాలి. కొంత పార్ట్కి ఆన్సర్ వచ్చేసింది. సో ఈయన అడిగింది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. మనం రకరకాలుగా ఫర్మెంట్ ఆయన ఒక అన్నం చెప్పారు, తర్వాత లక్ష్మీ చారు, అలాగే మజ్జిగ, అలాగే వేరు ఐటమ్స్. సో కలికుండ అంటే ఏంటండి? కలికుండ అంటే నాకు తెలిసి మన రాయలసీమ బయట ఇక్కడ చేస్తారండి, ఇది మన మజ్జిగ అనుకుంటున్నాను. కలికుండ నీరుతో. ఓకే,
బట్ బేసిక్గా ఫెర్మెంటేషన్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. అర్థమైందండి. సో ఫెర్మెంటేషన్లో అండి మనం తీసుకునే స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఒక రకమైన బ్యాక్టీరియా గ్రో అవుతుంది. అలాగే మనం పెరుగుతో ఒక రకమైన గ్రో అవుతుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ ఇవి డెఫినెట్గా మంచిది. కానీ దీంట్లో ఉన్న ఒక చిన్న సమస్య ఏంటంటే దీంట్లో డైవర్సిటీ ఆఫ్ బ్యాక్టీరియా చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది అంటే 1-2 బ్యాక్టీరియాస్ ఉంటాయి అంతే. అవి కూడా చాలా వరకు మన గట్లో సర్వైవ్ అవ్వవు. అంటే మనకి స్టమక్ నుంచి పాస్ అవ్వాలి కదండి. ఈ బ్యాక్టీరియా అంతా కూడా ఎక్కువ మనకి స్మాల్ ఇంటెస్టైన్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడికి కొన్ని సర్వైవ్ అవ్వవు. సో కానీ నేను డిస్కస్ చేయాలి, డెఫినెట్గా వీటి కన్జ్యూమ్ చేయండి. వీటి వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో పాటుగా మీరు అంటే మీకు ఏ సమస్య లేదనుకోండి, దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. ఉట్టి పెరుగుతో కాకుండా ఇలా అన్ని చేయటం వల్ల మీరు బ్యాక్టీరియాని గట్ హెల్త్ని మేనేజ్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. కానీ ఏమైనా ఇష్యూ ఉండి ట్రై చేస్తుంటే మాత్రం ఐ వుడ్ రికమెండ్ మోర్ లైక్ కెఫీర్ లాంటిదో, ఇందా మీరు అంటే సార్ ఫ్రూట్ లాంటిదో, లేదంటే కమర్షియల్ ప్రోబయోటిక్స్ లాంటిదో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. ఓకే సార్, ఈ మధ్యలో నాదో క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు ప్రోజా నేను వాడుతున్నాను, ఇది కొంచెం కాస్ట్లీదండి. ఇంత కాస్ట్లీ కాకుండా న్యాచురల్ పద్ధతుల్లో ఖర్చు పెట్టకుండా పొందాలి అంటే ఏమైనా మార్గాలు సూచిస్తారా? ఇది ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనం మజ్జిగ, పెరుగు, ఫర్మెంటెడ్ రైస్, అలాగే సార్ ఫ్రూట్, కెఫియర్. అంటే సార్ ఫ్రూట్ చీప్ అవుతుంది, కెఫియర్ మళ్ళీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎందుకంటే డైలీ మీరు మిల్క్ రీప్లేస్ చేయాలా. అది అన్ఫార్చునేట్లీ ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం మీరు మీలాంటి ప్రొఫెషనల్స్ ఇచ్చే ప్రోబయోటిక్స్ వాడమని చెప్తారు. అవునండి, అర్థమైందండి. థ్యాంక్ యూ సార్. జానకి రామ్ సార్ అని ఒకళ్ళు ప్రశ్నించారు, మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది అని విన్నాను, నిజమేనా సార్ అని అడిగారు. నిజమేనండి, కాకపోతే హాఫ్ వే. ఎలాగంటే ఇప్పుడు ఫ్యాట్ అక్యుములేట్ అవ్వాలంటే 2 రీజన్స్. ఒకటి ఏంటంటే మన బాడీకి అవసరానికంటే ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, అదే ఫుడ్ తీసుకున్నా ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. కానీ నాకు అర్థమైనంత అంటే జనరల్గా ఇప్పుడు అట్లీస్ట్ ఈ కరెంట్ టైంలో చాలా మందికి అది కాదండి సమస్య అనేది ఇంబ్యాలెన్స్ న్యూట్రియంట్స్. అంటే ఏంటంటే మన పౌష్టికంగా అంటే సమతుల్యమైన ఆహారం తీసుకుపోవడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ స్టార్వింగ్ మోడ్లో ఉంటుంది. ఎవల్యూషన్ పరంగా మనకు జరిగింది ఏంటంటే బాడీ స్టార్వింగ్ మోడ్లో ఉంటే బాడీ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటంటే మనం సాధ్యమైనంతగా ఎక్కువ కాలం బ్రతికించడం. సో ఎప్పుడైతే స్టార్వింగ్ మోడ్ ఉంటుందో దాని వల్ల ఓకే వీటికి సరిగా న్యూట్రియంట్స్ అందట్లేదు బాడీకి, సో ఇన్ ఫ్యూచర్ సరిగ్గా దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో మనం ఏం తీసుకున్నా ప్రైమరీగా కార్బోహైడ్రేట్స్ని కన్వర్ట్ చేసి ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో అందుకనే మీరు గమనించండి, ఇంబ్యాలెన్స్ ఫుడ్ తీసుకోకుండా ప్రాపర్ సమతుల్యమైన ఆహారం తీసుకుంటే చాలామంది వితౌట్ ఎక్సర్సైజ్ కూడా వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే బాడీ ఎప్పుడైతే సఫిషియెంట్ న్యూట్రియంట్స్ అందుతాయో దెన్ ఓకే ఇతనికి సఫిషియెంట్గా న్యూట్రియంట్స్ అందుతున్నాయి, సో మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదని ఉన్న ఫ్యాట్ని కూడా కరిగించేసి యూటిలైజ్ చేసుకుంటాయి. దస్తయాకోస్కి గారు ఒక ప్రశ్న వేశారండి. ఈ పూర్వకాలంలో కలి చేసిన అంబలితో ఈ కలి వేసి అంబలి కాసేవారు, ఇది కూడా ప్రోబయోటిక్సే కదా అని. అవునండి, ఇందాక మనం చాలా ఆన్సర్ చేసాం, అవన్నీ కూడా మనకి. గిరిధర్ గారు ఒక ప్రశ్న వేశారండి, బ్యాడ్ స్మెల్ గ్యాస్ ఫార్టింగ్ సమస్యకి కారణం తెలియచేయండి. మనకి గ్యాస్ ఫామ్ అన్నది చాలా కామన్ అండి. మనం ఏంటంటే ఒక ఫుడ్ తిన్నప్పుడు అది పొట్టలో ఫెర్మెంట్ అవుతుంది, అంటే బ్యాక్టీరియా కన్జ్యూమ్ చేసినప్పుడు దాంతో గ్యాస్ బై ప్రోడక్ట్ అనేది కామన్, గ్యాస్ వస్తుంది. బ్యాడ్ స్మెల్కి కారణం ఏంటంటే అది ఇంబ్యాలెన్స్ డైజెషన్కి ఇండికేషన్. జనరల్గా రకరకాల కారణాల్లో మనం గట్ మైక్రోబయోటా వ్యూలో చూసుకుంటే ఫెయిల్యూర్ డైజెషన్, సరిగా డైజెస్ట్ జరగకపోవడం వల్ల ఆ రకంగా స్మెల్ వస్తుంది. అలాగే మీరు స్టూల్ చూడండి, స్టూల్ కూడా హెల్దీ పర్సన్కి స్మెల్ ఏం రాదు కదా. స్మెల్ అనేది ఏంటి? స్మెల్ అనేది యాక్టివిటీ ఆఫ్ మైక్రోబ్స్. ఓకే, మీరు ఇప్పుడు పులుపు, ఇందాక మనం పులుపు అన్నామండి. పులుపు అంటే ఏంటి? ఇట్స్ యాక్టివిటీ ఆఫ్ మైక్రోబ్. దాంట్లో ఉన్న ఫుడ్ని తింటే అది రిలీజ్ చేసిన బై ప్రోడక్ట్ వల్ల పీహెచ్ అనేది మారి మీకు పులుపు వస్తుంది. అలాగే స్మెల్ అనేది కూడా ఇట్స్ యాక్టివిటీ ఆఫ్ మైక్రోబ్స్. ఓకే, మైక్రోబ్ యాక్టివిటీ లేకుండా మీకు స్మెల్ రాదు. ఓకే. సో కె మునుస్వామి రెడ్డి గారు ఒక ప్రశ్న వేశారండి, రెడ్ బ్లడ్ సెల్స్ 90 రోజులకు చనిపోయి కొత్తవి పుడతాయి అంటారు కదా, 180 రోజులకు అంటున్నారు, పొరపాటుగా ఫ్లోలో వచ్చిందా లేకపోతే తెలిసే చెప్పారా? వీటిలో 90 రోజుల 180 రోజుల డిఫరెన్స్ కలరు? నేను 90, 182 చెప్పాను. మేబీ నెంబర్ రాంగ్ ఉండొచ్చు, ఎందుకండి నాకు గుర్తున్నంత వరకు 180. కాకపోతే అది డెఫినెట్లీ రైట్ ఇన్ఫర్మేషన్. బ్లడ్ సెల్స్ అనేవి రీప్లేస్ అవుతూ ఉంటాయి కాన్స్టెంట్. ఓకే.
సార్ అనిల్ కుమార్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, గట్లో మంచి చెడు బ్యాక్టీరియా ఎంత పర్సెంటేజ్ లో ఉందో ఎలా తెలుసుకోవాలి, దీనికి సంబంధించిన టెస్ట్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, కానీ మనకి ఇండైరెక్ట్ మెథడ్స్ కొంచెం రిలేటివ్లీ అప్రోచబుల్, అంటే కాస్ట్ వైజ్గా స్టిల్ అవి కూడా 10,000 ఎంత ఉంటాయి చెప్పచ్చు. అదేంటంటే బేసిక్గా మన స్టూల్లో మెటబోలైట్స్ని చెక్ చేసి ఎంత గుడ్ ఎంత బ్యాక్టీరియా అన్నదని చెప్పే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా చేయాలంటే జీనోమ్ సీక్వెన్స్ అని ఒకటి ఉంటుంది, కానీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. కానీ అసలు చెక్ చేయాల్సిన అవసరం ఏంటన్నది నా ప్రశ్న. రైట్, ఓకే. ఇప్పుడు సపోజ్ చెక్ చేయించుకోవాలనుకున్న కొంతమందికి ఇచ్చి ఉంటుందండి, చెక్ చేయించుకోకపోతే వాళ్ళకి అసలు అది వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలండి? లోకల్ ల్యాబ్స్ ని కన్సల్ట్ చేయండి. ఈ మధ్య కొంతమంది స్టార్ట్ చేస్తారు, నాకు కూడా స్పెసిఫిక్ ఎవరు చేస్తున్నారని తెలియదు. బట్ నేను నాకు కొంతమంది ఇండివిజువల్ గా వెళ్ళి అడిగితే చేస్తారా? ఇది నార్మల్ టెస్టే కదా, డయాబెటిస్ చెకప్ లాగా. కాకపోతే నాకు తెలిసి అన్ని సెంటర్స్ లో చేయట్లేదండి. అట్లీస్ట్ హైదరాబాద్ లో 2-3 సెంటర్స్ లో, అంటే నేను కొంతమంది డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు కాస్ట్లీ మెథడ్ కాకుండా స్టూల్ టెస్ట్ అన్నారే, స్టూల్ టెస్ట్ కూడా అది కూడా సుమారుగా 10,000 ఎంత ఉంటుందండి. కాస్ట్లీ టెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. జీనోమ్ సీక్వెన్స్, ఇప్పుడు మేము ఏదైతే ప్రోబయాటిక్ మేము డెవలప్ చేసాము అది మేము అట్లాగే స్టడీ చేసాము. హెల్దీ అన్న క్యాన్సర్ పేషెంట్స్ మధ్యలో వాళ్ళ గట్లో బ్యాక్టీరియా ఐసోలేట్ చేసి జీనోమ్ సీక్వెన్స్ చేసాము. క్వైట్ ఎక్స్పెన్సివ్, అది అనవసరం. నేనేం చెప్తున్నానంటేనండి, సరే ఇచ్చిన వాళ్ళు మీరు ఐడెంటిఫై చేయండి. నాకు తెలిసి మెటబాలిక్ టెస్ట్లు ఉన్నాయి, మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ప్రాబబ్లీ విల్ గెట్ ఇట్. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ పెట్టే ఖర్చు ఏదో మీరు సొంతగా ఇంట్లో చేసుకునే ప్రోబయాటిక్స్ మీద బయట కొనే ప్రోబయాటిక్స్ మీద పెట్టుకుంటే ప్రాబ్లం ఫిక్స్ అయిపోతుంది. అంటే ప్రాబ్లం ఫిక్సింగ్ మీ టార్గెట్ అయితే దిస్ ఇస్ ద బెస్ట్. అర్థమైంది. మిస్టర్ నారోత్తమ్ అని ఒక ఆయన అడిగారు, if I have casein allergy, can I use your probiotics because they are extracted from dairy? సో కెసిన్ అలర్జీ ఎలా అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఎక్కువ ఉంటుంది కొంతమందిలో. కెసిన్ అలర్జీ అంటే ఏంటి వివరంగా చెప్పగలరా? కెసిన్ అనేది మిల్క్ లో ఉండే ఒక ప్రోటీన్ అండి. ఒకవేళ ఆ కెసిన్ అనేది ఇంటాలరెన్స్, లాక్టోజ్ అనేది షుగర్. సో మిల్క్ లో ఉన్న షుగర్ లాక్టోజ్, దాన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ లాక్టేజ్, అది లేకపోతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. వాళ్ళు అప్పుడు మిల్క్ తీసుకున్నప్పుడు పడకపోవడం వాంతులు అవడం జరుగుతాయి. కెసిన్ సెన్సిటివ్ అనేది చాలా రేర్ గా ఉంటుంది. అదేంటంటే ప్రోటీన్, దాన్ని డైజెస్ట్ చేసే ప్రోటీయేజ్ ఏమైనా మిస్ అయితే జరగచ్చు. సో ఆయన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ మీకు సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటే ఇది మీకు వర్కౌట్ అవుతుంది, అంటే పని చేయకపోవచ్చు. కాదు మీకు చాలా మైల్డ్గా ఉందంటే ఈ ప్రోబయాటిక్స్ పనిచేస్తాయి. ఎందుకంటే ప్రోబయాటిక్ అనేది మనం మిల్క్లో చేసిన మిల్క్ని ఫెర్మెంట్ చేస్తాం. సో చాలా వరకు కెసిన్, లాక్టోజ్ అయితే 100% ఎలిమినేట్ అయిపోతుంది. ఈ కెసిన్ అనేది కూడా దాదాపుగా పోతుంది. బట్ టు బీ సేఫ్, మీ సెన్సిటివిటీని మీరు చెక్ చేసుకోవాలంటే ఒక స్మాల్ క్వాంటిటీ, ఒక చిటికెట్ అంతా తిని చూడండి, ట్రై చేసి చూడండి. మీకు రియాక్షన్ రాకపోతే ఇట్ వుడ్ బి సేఫ్ ఫర్ యూ. ఓకే. గ్రేస్ ఏంజల్ అడిగారు, ప్రోబయాటిక్స్ టాబ్లెట్స్ వాడొచ్చా? ఎనీ ప్రోబయాటిక్ ఈజ్ గుడ్ అండి. అంటే నా ఇండికేషన్ ఏంటంటే ఏది తీసుకున్నా మీకు బెనిఫిటే కనిపిస్తే కంటిన్యూ. సాంగ్స్ అనే వాళ్ళు ఒకళ్ళు అడిగారు, ఫెర్మెంటెడ్ porridge will help increase good gut bacteria. Millet ambali is superfood అని అడుగుతున్నారు, చెప్తున్నారు. మరి ఎనీ ఫెర్మెంటెడ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ అండ్ ఎనీ ఫెర్మెంటెడ్ ఫుడ్ ఈజ్ ఏ సూపర్ ఫుడ్. ఓకే. సిరీస్ ఛానల్ అని ఒకళ్ళు అడిగారండి, క్యాన్సర్ పేషెంట్స్ ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు కదండి, యాక్చువల్లీ తీసుకోవాలి. దీంట్లో రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి క్యాన్సర్ పేషెంట్కి. ఒకటేమో కీమో రేడియోథెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎంతో కొంత మినిమైజ్ చేస్తుంది. అలాగే రీసెంట్గా చాలా రీసెర్చ్ నడుస్తుందండి. ఇది క్యాన్సర్ ప్రోగ్రెషన్, అంటే ఇది మీరు రీసెర్చ్గానే తీసుకోండి, ఇట్స్ నాట్ ఏ కన్ఫర్మ్డ్, అంటే సాలిడ్గా అని కాదు. బట్ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇండికేషన్ ఉంది. ఏంటంటే ట్యూమర్ ప్రోగ్రెషన్, ట్యూమర్ ఇన్సిడెంట్స్, ట్యూమర్ వాల్యూమ్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా చాలా క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయండి. సో క్యాన్సర్ పేషెంట్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా అయితే కీమో రేడియోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయితే దాదాపుగా మనం చాలా వరకు మేనేజ్ చేసి వాళ్ళని హెల్దీగా ఉంచడానికి ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటుగా ఇతరత్ర ఈ బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సార్ రాజేష్ చిల్లి అని ఒక ఆయన అడుగుతున్నారు, మీవి కాకుండా ఇంకా బెస్ట్ కంపెనీ ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ చెప్తారా? అగైన్ అండి, నేను అది చెప్పడం కష్టం అవుతుంది, ఎందుకంటే నేను వాటిని టెస్ట్ చేయలేదు.
మీరు కనుక ఏదైనా వాడుతూ ఉండి మీకు ఆల్రెడీ బెనిఫిట్ ఉంటే ప్లీజ్ కంటిన్యూ. పల్లికల కోమల గారు అడుగుతున్నారు, అమెజాన్లో మీ ప్రోడక్ట్ దొరకట్లేదు. ఈ ప్రశ్న చాలా మంది ఫోన్లో కూడా అడిగారండి నన్ను. అమెజాన్లో మీ ప్రోడక్ట్ దొరకట్లేదు, ఎక్కడ తీసుకోవాలి? అమెజాన్లో కూడా ఉందండి. ఒకవేళ మీకు సెర్చ్లో వాటికి కనిపించకపోతే మా వెబ్సైట్లో తీసుకోవచ్చు, myprojoy.com అన్నది. షాపింగ్ విత్ మధు అని ఒకళ్ళు అడుగుతున్నారండి, ఈ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ఎన్ని రోజులు వాడాలి, కోర్స్ టైం ఎన్ని మంత్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఇది వాల్యుబుల్ క్వశ్చన్ అండి, నన్ను కూడా 2-3 అడిగారు. ఇది చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అండి. సో ప్రోబయోటిక్ కోర్స్ అనేది అగైన్ ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుందండి. దీన్ని ఎలాగ మీరు తీసుకోవాలంటే డైలీ ట్వైస్ ప్రోబయోటిక్ స్టార్ట్ చేసి మీరు కనుక కంటిన్యూ చేస్తూ ఉంటే అట్ సమ్ పాయింట్ మీకు తెలుస్తుందండి బెనిఫిట్ వచ్చిందా రాలేదా అన్నది. సో మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న బెనిఫిట్ వస్తే అక్కడతో ఆపేయచ్చు. లేదు మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మీ స్కిన్ షైన్ అయ్యేదాకా తీసుకుంటే, అంటే స్కిన్ షైన్ ఎప్పుడవుతుందంటే మీకు గట్ కనుక కంప్లీట్గా రిపేర్ అయితే స్కిన్ షైన్ అవుతుంది, తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఎక్కువగా 80% పాపులేషన్, అంటే మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్లో 80% పాపులేషన్కి ఈ స్కిన్ షైన్ అన్నది 6 నుంచి 8 నెలల మధ్యలో జరుగుతుందండి. కొంతమంది ఉన్నారు, 5% పాపులేషన్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ పీపుల్, వాళ్ళకి విత్ ఇన్ మంత్లో కూడా జరిగిన వాళ్ళు ఉన్నారు. అగైన్ అరౌండ్ 10-15% ఉన్నారు, దోస్ ఆర్ టేకింగ్ మోర్ దెన్ ఇయర్. సో మా అబ్జర్వేషన్ ప్రకారం మెజారిటీ వుడ్ సీ బెనిఫిట్, అంటే కంప్లీట్గా గట్ రిపేర్ అనేది 6 to 8 months లాగా ఇండికేషన్స్ ఉన్నాయి. భవానీ ఎం అని ఒక ఆవిడ అడుగుతున్నారు, మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారండి. మేము అసిడిటీతో బాధపడుతూ ఉన్నాను, దాంతో మాకు విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చింది, దానికోసం ఇంజక్షన్లు వాడుతున్నాం కూడా. మీకు శతకోటి ధన్యవాదాలు, వీలైతే ఇంకా చాలా ఎపిసోడ్ చేయండి సతీష్ గారితో అన్నారు. ఆవిడ అడిగిన దాంట్లో నా ప్రశ్న ఏంటంటే, అసిడిటీతో బాధపడుతూ ఉన్న వాళ్ళు విటమిన్ B12 డెఫిషియన్సీకి సంబంధం ఉంటుందండి? ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అగైన్ మనకి ఏ వైటమిన్ ఏది కావాలో మనం తీసుకున్న ఫుడ్లోంచి రావాలి కదండి. అది డైజెషన్ కనుక ఫెయిల్ అయితే సో బాడీకి అందకపోవచ్చు. ఆవిడ ఫిజియాలజీ ప్రకారం ఆవిడకి అది డైరెక్ట్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు, తద్వారా ఆవిడకి B12 తగ్గి ఉండొచ్చు అండి. ఇట్స్ అ పాసిబిలిటీ. మనకి డైజెషన్ ద్వారా అంది ఏ ఫుడ్ అయినా ఇంబ్యాలెన్స్ ఎసిడిటీ ద్వారా జరగచ్చు. సార్ ఇంకొకళ్ళు అడిగారు, ఇది చాలా సింపుల్ క్వశ్చనే కానీ చాలా వాల్యుబుల్ అండి, మీ నోటి ద్వారా చెప్తే బాగుంటుందని అడుగుతున్నాను. నితిన్ అనుగుళ్ళ వచ్చింది, ప్రిస్క్రిప్షన్ ఏమి అవసరం లేకుండా దీన్ని వాడచ్చా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఈజ్ సఫరింగ్ విత్ హార్ట్ అండ్ BP. అంటే ఈయన ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు ప్రత్యేకమైన ప్రిస్క్రిప్షన్తో ఇవి వాడాలా, డైరెక్ట్గా వాడేసేయచ్చా? దాంతోపాటు ఈవెన్ జనరల్గా కూడా ప్రోబయోటిక్ అనేది అట్లీస్ట్ మెయిన్ చేస్తున్నది ప్రోజా ద్వారా చేస్తుంది ఫుడ్ సప్లిమెంటేషన్ అండి. సో ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, అట్లాగే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఒక ప్రశ్న అండి, యుఎస్లో పుట్టిన పిల్లలు చాలా మంది ఫుడ్ అలర్జీస్కి ఉంటున్నారండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి లేనప్పుడు అక్కడికి వెళ్ళి పుట్టినప్పుడు మాత్రం వస్తుంది, దానికి రీజన్ చెప్పగలరా? అక్కడ మెయిన్ ఏంటంటే అండి ఎక్సెసివ్ శానిటైజేషన్ అండి. వాళ్ళు ప్రతిదీ యాంటీబ్యాక్టీరియల్ హ్యాండ్ వాష్, యాంటీబ్యాక్టీరియల్ సర్ఫేస్ క్లీనింగ్ అంతా క్లీన్ చేసేసి మైక్రోబ్ని వాళ్ళ ఎన్వైరన్మెంట్ అవాయిడ్ చేస్తాను. ఇప్పుడు నేను మన శరీరం మన పొట్టలో బ్యాక్టీరియా గురించి మాట్లాడుతున్నాను, అసలు మన సరౌండింగ్ అంతా కూడా బ్యాక్టీరియా ఉంటుంది, తక్కువ మోతాదులో ఉంటుంది కానీ మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ కనుక మనం కాన్స్టెంట్గా ఎక్స్పోజ్ అవ్వకపోతే మన బాడీకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బిల్ట్ అవ్వదు. ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా బిల్ట్ అవ్వకపోతే మీరు అన్నట్టు ఎలర్జీలు వస్తాయి. ఎలర్జీస్ నథింగ్ బట్ మిస్గైడెడ్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. సో బేసిక్ ఏంటంటే ఎక్సెసివ్ శానిటేషన్ ఈజ్ నాట్ గుడ్. మనం అంతా ఎక్స్ట్రీమ్లీ సర్ఫేస్ క్లీన్ చేసి ప్రతిదీ యాంటీబ్యాక్టీరియల్ అనేది వాడకూడదు. కరోనా టైంలో చేసుకున్నట్లుగా రెగ్యులర్గా ఉండకూడదు అశుభ్రంగా. కరోనా టైంలో ఏంటంటే మనం ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ వైరస్ వస్తుంది అనే ఉద్దేశంతో మనం శానిటైజ్ చేసాము. దట్స్ ఎ స్పెషల్ సినారియో, అప్పుడు అది రిక్వైర్డ్. బట్ ఇప్పటికే కనుక ప్రతి వాళ్ళు అలా శానిటైజ్ కనుక చేసుకుంటే మేబీ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. మనం ఎంతో కొంత మైక్రోబ్స్ మన ఎన్వైరన్మెంట్లో ఉన్న వాటికి మన ఫుడ్ ద్వారా వచ్చే వాటిని మనం ఎక్స్పోజ్ అవ్వాలి. అమెరికన్ లాంటి వెస్ట్రన్ డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు ఫుడ్లోని కంప్లీట్ స్టెరిలైజ్ చేస్తున్నారు. ఈవెన్ అక్కడ దొరికే పెరుగు కూడా స్టెరిలైజ్, అంటే అక్కడ మన పెరుగు తీసుకొని తోడేస్తే మళ్ళీ పెరుగు అవ్వదు, అవునా? వాళ్ళు స్టెరిలైజ్ చేస్తారు దాన్ని కూడా. సో అలాంటిది దట్స్ ద రీజన్ అక్కడ ప్రతి దానికి
ఎలర్జీస్ అని వాళ్ళకి చాలా పాపం వెస్ట్రన్ సొసైటీ మెడికల్గా చాలా సివియర్గా సఫర్ అవుతున్నారులేండి. ఫార్చునేట్లీ మన ఇండియన్ ట్రెడిషన్లో మన పెద్దవాళ్ళు పెట్టిన ఫుడ్ వల్ల మనం ఇంకా ప్రాపర్గా ఎంతో కొంత నెట్టుకోగలుగుతున్నాము. సో అది దానికి ఆన్సర్. సతీష్ గారు, ఈ మధ్య ఒక ప్రముఖ డాక్టర్ గారు అండి, డాక్టర్ నాగేశ్వరరావు గారు ఎవరు అండి, వారి ఇంటర్వ్యూ ఒకటి చూశానండి. ఈ ప్రోబయోటిక్స్ అని చెప్పి మీరు వాడుతున్నప్పుడు మీ గట్స్లోకి ఒకటే రకమైన బ్యాక్టీరియా వెళ్తుంది, అది కొంతవరకు కరెక్ట్ కాదు, మన పొట్టలో వైవిధ్యభరితమైన జాతులు ఉన్న బ్యాక్టీరియా ఉండాలి అన్నట్టుగా అన్నారు. అది నాకు గుర్తులేదండి ఆ సారాంశం. నేను ఆ పేపర్ కటింగ్ తెచ్చుకొని ఉంటే బాగుండేదేమో. దాని గురించి కొంచెం వివరణ చెప్తారా అండి? అలాగేనండి. సో డాక్టర్ గారు చెప్పింది చాలా వరకు నిజమేనండి. ఏంటంటే మనకి పొట్టలో సుమారుగా 2000 రకాల మైక్రోబ్స్ ఉంటాయండి. అలాగే దాన్ని డైవర్సిటీ అంటాము. అలాగే కొన్ని లక్షల కోట్ల పైగా బ్యాక్టీరియా ఉంటాయి. సో డైవర్సిటీ, డెన్సిటీ అంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాము, ఎక్కువ రకాలు ఉంటాము. ఈ రెండు కలిపి మనకు యూనిక్ గట్ సిగ్నేచర్ ఏర్పడుతుందండి. ఎప్పుడైతే బ్యాక్టీరియా డ్యామేజ్ అయినప్పుడు మనం మోనోస్పీసిస్ బ్యాక్టీరియా తీసుకుంటే అది ఓన్లీ డెన్సిటీ పార్ట్ని అయితే ఫిక్స్ చేస్తుంది, కానీ డైవర్సిటీ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే మేము రికమెండ్ చేసేది ఏంటంటే మోనోస్పీసిస్ బ్యాక్టీరియా కన్నా మల్టీ స్పీసిస్ బ్యాక్టీరియా ఉన్న ప్రోబయోటిక్ని తీసుకోవడము. అలాగే ప్రీబయోటిక్ అంటే ప్రోబయోటిక్ తోటి ప్రీబయోటిక్ వస్తుందండి. ఒకే ప్రీబయోటిక్ ఉన్నదానికన్నా 2-3 ప్రీబయోటిక్లు ఉన్న ప్రోబయోటిక్ సప్లిమెంట్ తీసుకోవడం మంచిది. దానివల్ల ఏమవుతుందంటే మన గట్లో ఉండే డైవర్సిటీని డ్యామేజ్ చేయకుండా యాక్చువల్లీ ఆ డైవర్సిటీని రిస్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. మోనోస్పీసిస్ బ్యాక్టీరియా తీసుకుంటే డెన్సిటీ ఫిక్స్ అయినా డైవర్సిటీ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ యూనిక్ గట్ సిగ్నేచర్ వెనక్కి రాకపోవచ్చు. ఈ యూనిక్ గట్ సిగ్నేచర్ అన్నది కనుక రిస్టోర్ అయితే మాత్రమే మీరు 100% మీకున్న ఆరోగ్యం అంటే ఇండివిజువల్ లెవెల్లో మీకు పూర్తిగా ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడు మీ ప్రోజాయ్ మల్టీ లెవెల్ బ్యాక్టీరియా అండి అవునండి. మేము అందుకనే వేరే ఎవరు కూడా ఎక్కువగా అడుగుతున్నారు, మేము మీ ప్రోబయోటిక్స్ ఎందుకు తీసుకోవాలి, వేరేది మంచిది లేదా అని. సో ఇక్కడ అగైన్ కనెక్ట్ పడి అంటే మేము ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చ్ చేసి అలాగే డెవలప్ చేసాము. మల్టీ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా, మల్టీ ప్రీబయోటిక్, అలాగే వెరీ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ప్రీబయోటిక్తో మేము ఇస్తున్నాము. సో దట్స్ వై ఒకటి అది మీరు రీసెర్చ్ చేసి డెవలప్ చేయడం వల్ల నాకు 100% కాన్ఫిడెంట్గా రికమెండ్ చేస్తున్నాము. రెండోది అలాంటిది ఏమైనా దొరికినా మీరు తీసుకోవచ్చు. ఓకే సార్, ఇది మీరు ఎంత శాతం ప్రోబయోటిక్స్ని మీరు మాకు ఇచ్చే ప్రొడక్ట్స్లో కలుపుతారండి? దానికి ఏమైనా ఒక లెక్క ఉంటుందా సతీష్ గారు? శాతం ఉండదండి. సిఎఫ్ఏ అంటారు, కాలనీ ఫార్మింగ్ యూనిట్. అంటే ఒక్కొక్క బ్యాక్టీరియా అంటే ఒక బ్యాక్టీరియా నుంచి ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా వస్తుంది, దాన్ని కాలనీ అంటాము. అంటే సింగిల్ బ్యాక్టీరియా మనకి కంటికి కనపడదండి, కానీ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా ఒక డాట్ లాగా మనకి కల్చర్ మీడియా మీద కనిపిస్తుంది. దాన్ని కాలనీ ఫార్మింగ్ యూనిట్ అంటారు. అది మనకి ప్రోబయోటిక్ లో స్టాండర్డ్ అనమాట. సో మేము దాన్ని 20 బిలియన్ అంటే మా దగ్గర తీసుకున్న ప్రోబయోటిక్ కనుక మీరు కల్చర్ కనుక చేస్తే 20 బిలియన్ ఇండివిజువల్ కాలనీస్ గ్రో అవుతాయి. కానీ అగైన్ ఇది మీరు ఎలా తీసుకోవాలంటే అండి, జస్ట్ క్యాలరీస్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 క్యాలరీస్ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయండి, అలాగే యాపిల్ ఉంది. మీ ఆరోగ్యానికి ఏది మంచిది? యాపిల్ మంచిది కదండి. కానీ మరి దాంట్లో సుమారుగా నాకు తెలిసి 400 క్యాలరీలు ఉంటుంది యాపిల్, మంచి యాపిల్. మరి 0 క్యాలరీలు 0 క్యాలరీ. అలాగే ఎలాగైతే ఇట్స్ క్లియర్ కట్ ఇండికేషన్ కాదు అంటే 0 క్యాలరీ ఆల్వేస్ మంచిది కాదు అన్నట్టుగానే ప్రోబయోటిక్లో డెఫినెట్లీ హయ్యర్ సిఎఫ్ఈ ఈజ్ బెటర్. కానీ దాంతోపాటుగా ఏంటంటే ఎలా దాన్ని కల్చర్ చేశారు, దాన్ని ఎలా ప్రాసెస్ చేశారు అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. సో అంటే జనరల్ అది ఎండ్ కన్స్యూమర్గా మాకల్లా తెలుస్తుందండి. అన్ఫార్చునేట్లీ తెలియదండి. అన్ఫార్చునేట్లీ మీకు తెలియదు. అగైన్ అదే నాకున్న సమస్య కూడా ఏంటంటే, నన్ను వేరే వాళ్ళు అడిగితే అది ఎలా ఉందంటే నేను టెస్ట్ చేయకుండా కూడా నేను చెప్పలేను. అది టెస్ట్ చేసినా కానీ కంప్లీట్గా టెస్ట్ చేయలేము. సో అది ఎండ్ యూజర్ ఎలా తెలుసుకోవాలంటే ఇండైరెక్ట్ వే ఏంటంటే మీరు స్టార్ట్ చేయండి, బెనిఫిట్ వస్తే మీకు అది కంపాటబుల్ ఉంది, లేదంటే లేదు. చాలా సంతోషం సతీష్ గారు, బోల్డ్ అన్ని విషయాలు మా ప్రేక్షకులకు అందజేశారు. నాకు ప్రతిసారి అర్థమవుతుంటుంది మీరు ఒక జ్ఞాన భాండాగారం అని, బోల్డ్ విషయాలు గట్టుకు సంబంధించింది, హెల్త్ సంబంధించింది మీ దగ్గర ఉన్నాయని. నేను ఇలా వీలు కుదిరినప్పుడల్లా హైదరాబాద్ వచ్చి మీ ద్వారా ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో నేను చేస్తాను సార్. తప్పకుండా అండి. యాక్చువల్గా మీ వీడియో చూసిన తర్వాత నాకు వచ్చిన కాల్స్ని నాకు అసలు యాక్చువల్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు రెగ్యులర్గా వీడియోలు చేయండి నన్ను కూడా. మీ ఇన్స్పిరేషన్తో నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. గ్రేట్ టు నో అండి, గ్రేట్ టు నో. చేస్తే మన ఇద్దరం ప్రాబ్లీ కొలాబరేట్ చేసి చాలా బెనిఫిట్ అవుతుందండి దీనివల్ల.
ఇంతమంది ఇంత ప్రతిస్పందన అంటే రావడానికి నాకు కారణము మన వీడియో అంటే అంతకుముందు కూడా నేను చాలా వీడియోలు చేశానండి. ఫర్ సమ్ రీజన్ మీతో చేసిన వీడియోతో వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, ఆ, చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలీదు అండ్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. ఆ, చెప్పేవాళ్ళు ఎవరు లేరు పాపం. అవునండి. నేను అబ్జర్వ్ చేసిన కూడా అదేనండి. చాలా మందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందే అవకాశం లేక కొంచెం ఇట్లా మీరు చెప్పగానే చాలా అది పైగా మీరు కూడా ఇన్ డెప్త్ యాక్చువల్ అనాలిసిస్ ఇచ్చారు. ఇన్ డెప్త్ అంటేనండి నాకున్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నాకు తెలిసింది నలుగురు ఉపయోగపడుతుందంటే ఐఎమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. సో, యాక్చువల్లీ మీకే థాంక్స్ చెప్పాలి నేను. సతీష్ గారు ఇంత లోతుగా మీరు చెప్పడానికి కారణం ఏంటి సార్? అంటే మీకు ఇంత అధ్యయనం ఎట్లా చేయగలిగారు మీరు అసలు? అది నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. నేను బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నప్పుడే మైక్రోబయాలజీ చేసేవాడిని. ఆ, అప్పుడు నాకు ఇదంతా ఒక విచిత్రమైన ప్రపంచంలాగా అనిపించేది. అసలు మైక్రోబ్స్ ఏంటి? మనలో ఉండటం ఏంటి? అసలు వాటి మీద మనం ఆధారపడటం ఏంటి? మనంగా అవి కదా మన మీద ఆధారపడాలని ఒక హ్యూమనిస్టిక్ ఈగోయిజం ఉండేది. ఆ, అది చదువుతున్న వెళ్ళే కొద్దీ, తెలుసుకున్న కొద్దీ నాకు తెలిసింది ఏంటంటే, బేసిక్‌గా వాటి కోసం మనం బతుకుతున్నాం అంతే. ఉమ్, మన కోసం అవి బతకట్లేదు. ఆ, కానీ అది ఒక పాయింట్ పక్కన పెట్టేస్తే, మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ప్రతి కోణంలోనూ మైక్రోబ్ రోల్ ఉంటుంది. డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో. ఓ, సో, దాంతో ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ కొద్దీ ఇన్ డెప్త్‌గా ఆహ్, నా 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 సొంత సాటిస్ఫాక్షన్ కోసం యాక్చువల్లీ తెలుసుకోవడం జరిగింది. ఓ, ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత ఏదో ఒకటి 2 యూట్యూబ్‌లు మీకు స్పెసిఫిక్‌గా మీకు ఇచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషను అన్నది సొసైటీలో కూడా నీడ్ ఉంది. ఎందుకంటే చాలా మందికి తెలియపోయినా నాకు చేసిన కొంతమంది యాక్చువల్‌గా ప్రోబయోటిక్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కూడా అరే మాకు ఇంత డీటెయిల్‌గా తెలియదండి, బాగుంది అని చెప్తున్నారు. రెండోది ఇంత డీటెయిల్‌గా చెప్పడానికి కారణం ఏంటంటేనండి, ఇప్పుడు నేను జస్ట్ సొల్యూషన్ ఇచ్చేసి ఇదిగోండి ప్రోబయోటిక్ వాడండి ఫినిష్ అయిపోతుందని. ఉమ్, కానీ అది కూడా నా ఉద్దేశంలో టెంపరరీ సొల్యూషనే. ఉమ్, ఒక వ్యక్తి స్పెసిఫిక్‌గా నా ఉద్దేశంలో ఒక గృహిణి ఇంట్లో మహిళ కనుక ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, ఉమ్. ఆవిడ దైనందిన జీవితంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ కుటుంబం అంతా బాగుంటుంది. అవునండి. సో కుటుంబం బాగుందనుకో, నాలుగు సొసైటీ బాగుంటుంది. ఆ సొసైటీలో మనం ఉంటాం కాబట్టి ఇదొక అంటే జస్ట్ సొసైటీని బిల్డ్ చేసేది గృహిణియేనండి. ఆ గృహిణులు మృగ్యమైపోతున్నారు. అత్యంత బాధాకరమైన విషయం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్. వాళ్ళు తెలియక ఇగ్నోర్ చేయటమే కానీ నాకు ఇప్పుడు చాలా మంది యాక్చువల్లీ మదర్స్ కాల్ చేస్తూ ఉంటారు. దే ఆర్ వెరీ అంటే దే ఆర్ రెడీ టు అండర్స్టాండ్. వాళ్ళకి మిస్ఇన్ఫర్మేషన్ అలా జరిగి అంటే ఎవరి మాట నమ్మాలి తెలియక అలాగే నాకు చాలా మంది కాల్ చేసి నేను వాళ్ళు చెప్పింది విన్నానండి, వీళ్ళు చెప్పిందని వింటారు. సో అదొకటి యాక్చువల్లీ ఒక క్వశ్చన్గా నేను చెప్పదలుచుకుంటున్నానండి. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఏదో ఒక ఛానల్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కొంతమంది ఫర్ సమ్ రీజన్ నా అదృష్టంగా భావిస్తున్నాను నేను, నా మీద నమ్మకం ఉంచి నన్ను అడుగుతున్నారు వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదా అని. నా ఒపీనియన్ అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ఎవరు చేసినా కావాలి ఇంటెన్షన్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైనా ఇంక్లూడింగ్ నేను ఎవరు చెప్పిన దాన్ని ఎంతో కొంత మీరు స్టడీ చేయగలగాలి. గూగుల్లోకి వెళ్ళి ఇంకో రకంగా సమ్హౌ రీసెర్చ్ చేసి వీళ్ళు చెప్పింది కరెంట్ రీసెర్చ్లో మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకుంటే బెటర్. అంతేగాని నన్ను కాల్ చేసి అడిగిన, ఎందుకంటే ప్రాబ్లమ్ నేను వాళ్ళు మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతున్నారో అది నేను చూసి ఉండకపోవచ్చు, చూసున్నా వాళ్ళు చెప్పే టాపిక్ మీద నాకు జ్ఞానం లేకపోవచ్చు. సో నేను నా ఉద్దేశం అంటే అన్నీ చూడండి, బట్ మీ సొంతగా తెలుసుకొని అది రీసెర్చ్తో మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకొని ముందుకెళ్తే మంచిగా ఉంటుంది. సార్ ఇవి సతీష్ గారు సుమారుగా ఇందులో చాలా క్వశ్చన్స్ ఇంకా సిమిలర్గా ఉన్నవి నేను వదిలేశానండి. ఇన్ఫర్మేషన్ మిగతా అందరికీ తెలియాల్సిన ఆవశ్యకత ఉన్న క్వశ్చన్స్ మాత్రం మీకు ఇప్పుడు పోస్ట్ చేశాను. ఫైన్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.